నమస్కారం. సిటీ కృష్ణతేజ వార్తలకు స్వాగతం. ముఖ్యాంశాలు. టీటీడీ పాలక మండలిలో పలు కీలక నిర్ణయాలు. 2025-26 సంవత్సరానికి 5,258 కోట్ల రూపాయలతో వార్షిక బడ్జెట్కు ఆమోదం. చైర్మన్ బిఆర్ నాయుడు వెల్లడి. ప్రజా సమస్యల పరిష్కార వేదిక పీజీఆర్ఎస్ ద్వారా ప్రజల నుండి అందే ప్రతి అర్జీలకు నాణ్యతగా గడువులోపు పరిష్కారం చూపాలి. అధికారులకు తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర ఆదేశాలు. సకాలంలో పన్నులు వసూలు చేయండి. స్వచ్ఛ సర్వేక్షణలో తిరుపతిని మొదటి స్థానంలో నిలపండి. తిరుపతి నగర పాలక సంస్థ కమిషనర్ ఎన్ మౌర్య అధికారులకు ఆదేశాలు. క్షయరహిత రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి. ప్రపంచ క్షయవ్యాధి నివారణ దినోత్సవ ర్యాలీలో చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ పిలుపు. బోగస్ ఓటర్ కార్డుల ఏరివేతలో కీలక అడుగు. ఆధార్తో ఓటర్ ఐడి అనుసంధానికి ఏర్పాట్లు. శ్రీకాళహస్తి ఆర్డీఓ భానుప్రకాష్ రెడ్డి వెల్లడి. ఇక వార్తల్లోని వివరాలు. తిరుపతి శ్రీ వెంకటేశ్వర వైద్య విజ్ఞాన సంస్థ స్విమ్స్లో మెడిసిన్ విభాగం ఆధ్వర్యంలో ప్రపంచ క్షయవ్యాధి నివారణ దినోత్సవం వరల్డ్ టీబీ ఎరాడికేషన్ డే సందర్భంగా అవగాహన కార్యక్రమం నిర్వహించారు. సోమవారం ఉదయం శ్రీ పద్మావతి హాస్పిటల్ మొదటి అంతస్తులో ప్రపంచ క్షయవ్యాధి నివారణ దినోత్సవం వరల్డ్ టీబీ ఎరాడికేషన్ డే సందర్భంగా నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో స్విమ్స్ సంచాలకులు మరియు ఉపకులపతి డాక్టర్ ఆర్వి కుమార్, స్విమ్స్ డీన్ మరియు మెడిసిన్ విభాగాధిపతి డాక్టర్ అల్లాడి మోహన్, రిజిస్ట్రార్ డాక్టర్ అపర్ణ ఆర్బిట్ల, ప్రిన్సిపాల్ డాక్టర్ ఉషా కళావత్, మెడిసిన్ ప్రొఫెసర్ డాక్టర్ హరికృష్ణ, మైక్రోబయాలజీ విభాగాధిపతి డాక్టర్ వెంకటరమణ సంయుక్తంగా జ్యోతి వెలిగించే కార్యక్రమాన్ని ప్రారంభించారు. స్విమ్స్ సంచాలకులు మరియు ఉపకులపతి డాక్టర్ ఆర్వి కుమార్ మాట్లాడుతూ, ప్రతి సంవత్సరం మార్చి 24వ తేదీన క్షయవ్యాధి నివారణ మార్గాలపై అవగాహన కల్పించడం జరుగుతోందని, 1882లో రాబర్ట్ కాక్ మైకోబాక్టీరియం సూక్ష్మక్రిమిని కనుగొని మైక్రోబయాలజీ విభాగం ఆవిర్భావానికి నాంది పలికారన్నారు. ప్రస్తుతం మైక్రోబయాలజీ విభాగం ఎంతో అభివృద్ధి చెందిందని, క్షయవ్యాధిని గుర్తించడం అతి సులభంగా జరుగుతోందన్నారు. భారత ప్రభుత్వం జాతీయ క్షయ నిర్మూలన కార్యక్రమం ఎన్టీఈపీ నేషనల్ ట్యూబర్క్లోసిస్ ఎలిమినేషన్ ప్రోగ్రాం ద్వారా ఉచితంగా పంపిణీ చేస్తున్న మందులతో క్షయవ్యాధిని పూర్తిగా నిర్మూలించవచ్చని చెప్పారు. స్విమ్స్లో టీబీ కోసం ఉచిత రోగ నిర్ధారణ, ఉచితంగా మందులు పంపిణీ చేస్తున్నామన్నారు. 2025వ సంవత్సరం ప్రపంచ క్షయవ్యాధి దినోత్సవం థీమ్ అవును మనం క్షయవ్యాధిని అంతం చేయగలం అనే నినాదంతో జరుపుకుంటున్నామని, క్షయవ్యాధిని నిర్మూలించడానికి సమిష్టి కృషితో ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని పిలుపునిచ్చారు. స్విమ్స్ డీన్ మెడిసిన్ విభాగాధిపతి డాక్టర్ అల్లాడి మోహన్ మాట్లాడుతూ, 1882వ సంవత్సరంలో మార్చి 24వ తేదీన రాబర్ట్ కాక్ టీబీకి కారణమయ్యే బాసిల్లస్ అయిన మైకోబాక్టీరియం ట్యూబర్క్లోసిస్ను కనుగొన్నట్లు ప్రకటించిన మార్చి 24న ప్రపంచ టీబీ దినోత్సవాన్ని జరుపుకుంటున్నామన్నారు. క్షయవ్యాధి అనేది బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్. క్షయవ్యాధి రోగి దగ్గు, తుమ్మడం మరియు ఉమ్మి వేయడం ద్వారా గాలిలో కలిసి తద్వారా ఆరోగ్యవంతమైన వాళ్లకు సోకుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్విమ్స్ మెడిసిన్ విభాగ డాక్టర్లు డాక్టర్ హరికృష్ణ, డాక్టర్ మనోలాస, డాక్టర్ భార్గవ్, మైక్రోబయాలజీ విభాగాధిపతి డాక్టర్ వెంకటరమణ క్షయవ్యాధి నిర్ధారణ, వైద్యం, నివారణ మార్గాలను గురించి వివరించారు. స్విమ్స్ డాట్ సెంటర్లో టీబీ వ్యాధిగ్రస్తులకు నిరంతరంగా సేవలందిస్తూ అలాగే టీబీ మందులను అందరికీ పంపిణీ చేస్తున్నందుకు గాను జిల్లా క్షయవ్యాధి నిర్మూలన విభాగం వారు మహేశ్వరి మరియు వాణిలను, స్విమ్స్ సంచాలకులు మరియు ఉపకులపతి డాక్టర్ ఆర్వి కుమార్ అలాగే మెడిసిన్ విభాగాధిపతి డాక్టర్ అల్లాడి మోహన్ వారి సేవలను ప్రశంసించారు. ఈ సందర్భంగా స్విమ్స్లో టీబీ వ్యాధికి వైద్యం పొంది ప్రస్తుతం సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్న పేషెంట్ల కుమారుడు ఓంశేఖర్ తన తల్లిదండ్రులకు ఇద్దరికీ క్షయవ్యాధి సోకిందని, స్విమ్స్లో మెడిసిన్ వైద్యులు వారికి శ్రద్ధగా వైద్యం అందించి టీబీ వ్యాధి నుంచి విముక్తి కలిగించారని పేర్కొని వైద్యులకు కృతజ్ఞతలు తెలియజేశారు. అనంతరం సభికులు క్షయవ్యాధిపై లేవనెత్తిన సందేహాలను డాక్టర్ అల్లాడి మోహన్ నివృత్తి చేశారు. ఈ కార్యక్రమంలో మెడిసిన్ విభాగపు వైద్యులు డాక్టర్ మనోలాస, డాక్టర్ భార్గవ్, డాక్టర్ చంద్రశేఖర్, డాక్టర్ రమ, డాక్టర్ బాబు అలాగే ఫిజియోథెరపీ కాలేజీ ప్రిన్సిపాల్ డాక్టర్ మాధవి, నర్సింగ్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ సుధారాణి, మైక్రోబయాలజీ విభాగం డాక్టర్ జయప్రద, సిబ్బంది, పేషెంట్లు, వారి సహాయకులు, విద్యార్థులు పాల్గొన్నారు. అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం అనేది మానవాళిని భూమి మీద విడిచిపెట్టడానికి పుట్టినటువంటి తీవ్రమైన వ్యాధుల్లో ఒకటి. అనేక వేల మంది, లక్షల మంది టీబీతో ఇప్పటికీ కూడా జీవితాలు పోగొట్టుకుంటూ ఉన్నారు. అయితే
భారత ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ టీబీని మనం ఎలాగైతే చికెన్ పాక్స్ పోలియోను నివారించగలిగామో అలా పూర్తిగా మన దేశం నుంచే తరగయాలి అనేటువంటి ఒక గొప్ప సంకల్పం చేసుకొని ఉన్నారు. దీంట్లో కేవలం గవర్నమెంట్ అనుకుంటేనే సరిపోదు, వాటికి కావాల్సినటువంటి టెస్టులు చేసే సౌకర్యాలను మందులను కూడా ఉచితంగా అందజేస్తున్నారు. కానీ బాధ్యతాయుతమైనటువంటి పౌరులుగా మనందరి మీద ఒక పెద్ద బాధ్యత ఉన్నది. మిగతా డబ్బుల్లాగా కాకుండా టీబీ యొక్క ట్రీట్మెంట్ 6 నెలల నుంచి ఏడాది దాకా సాగుతూ ఉంటుంది. మధ్యలో బాగానే ఇంప్రూవ్మెంట్ అవుతుందనేటువంటి లెక్కతోటి ఆ ట్రీట్మెంట్ మధ్యలో ఆపేసినట్టయితే వ్యాధి తీవ్ర రూపంలో మళ్ళీ పెరగబడుతుంది. అంతేకాకుండా రెండవసారి వచ్చినప్పుడు ఆ మందులకి లొంగకుండా రెసిస్టెంట్ టీబీగా తయారయ్యేటువంటి పెను ప్రమాదం ఉన్నది. అందువల్ల ప్రతి ఒక్క పౌరుడు ఈ టీబీ నిర్మూలనని ఒక బ్రాండ్ అంబాసిడర్గా భావించి సంఘంలో ఈ టీబీ గురించిన అవగాహనని అందరికీ తెలిసే విధంగా వారి బాధ్యత నిర్వహించాలని, అలాగే కుటుంబ సభ్యుల్లో ఎవరికైనా టీబీ సోకినట్లయితే అది మరణ శాసనం కాదు, మంచి మందులు ఉన్నాయనే ధైర్యం పెట్టి ఆ పూర్తి కోర్సు పూర్తి 6 నెలలు అంటే 6 నెలలు, ఏడాది అంటే ఏడాది పూర్తిగా మందులు తీసుకొని పూర్తిగా స్వస్థత చేకూరేదాకా ట్రీట్మెంట్ని మధ్యలో వదిలిపెట్టకూడదని దీని మూలంగా అందరినీ కూడా ప్రార్థిస్తూ నమోదు. క్షయరహిత రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ పిలుపునిచ్చారు. సోమవారం ప్రపంచ క్షయవ్యాధి నివారణ దినోత్సవాన్ని పురస్కరించుకుని చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రి వద్ద నుండి గాంధీ విగ్రహం వరకు నిర్వహించిన అవగాహన ర్యాలీని చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్షయవ్యాధి పట్ల నిర్లక్ష్యం వహించకుండా ప్రాథమిక దశలోనే వైద్యం తీసుకోవడం వల్ల పూర్తి స్థాయిలో నయమవుతుందన్నారు. చిత్తూరు ఉమ్మడి జిల్లాలో మదనపల్లిలోని క్షయవ్యాధిగ్రస్తులకు అత్యాధునిక వైద్యం అందిస్తున్నారని, ఇది దక్షిణాది రాష్ట్రాల్లోనే మదనపల్లి ఉండడం గొప్ప విషయమని తెలిపారు. జిల్లాలోని సంవత్సర కాలం పాటులో 18 గ్రామ పంచాయతీల్లో ఒక్క క్షయవ్యాధి కేసు కూడా నమోదు కాలేదని తెలిపారు. ఇందుకు గాను టీబీ ముక్త అవార్డులను అందుకోవడం చాలా సంతోషకరమన్నారు. ఈ కార్యక్రమంలో చిత్తూరు అర్బన్ డెవలప్మెంట్ చైర్పర్సన్ కటారి హేమలత, జిల్లా వైద్యాధికారిణి సుధారాణి, జిల్లా క్షయ నివారణాధికారి డాక్టర్ వెంకటప్రసాద్, నర్సింగ్ విద్యార్థులు పాల్గొన్నారు. ముందుగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన డిహెచ్ఎంఓ ఆఫీసర్ మేడం గారికి, అలాగే ఈ కార్యక్రమంలో పాల్గొన్న మేయరు, అలాగే చుడా చైర్మన్ గారు, ఇతర నాయకులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. ఏదైతే ఇప్పుడు వీళ్ళందరూ చెప్పినట్టు ఈ టీబీ నుండి జీరో ఫ్రీ ఆంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దడమే మన లక్ష్యంగా మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కృషి చేస్తున్నారు. అలాగే మన చిత్తూరు ఉమ్మడి జిల్లాలో మదనపల్లి దగ్గర శాంటోరియం అనే దీంట్లో ఈ టీబీకి అత్యంత ఉన్నతమైన వైద్యులు ఎక్కడ కూడా సౌత్ ఇండియాలో లేదు. అది మన చిత్తూరు జిల్లా ఉమ్మడి జిల్లాలోని మదనపల్లి దగ్గర ఉంది. సో వీరందరూ చెప్పినట్టు మన చిత్తూరులో కూడా ఇటువంటి కార్యక్రమాలని బాగా ప్రోత్సహిస్తున్న మెడికల్ ఆఫీసర్ గారికి, అలాగే మన ఆరోగ్య శాఖ మంత్రివర్యులు సత్యకుమార్ గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, చిత్తూరు నియోజకవర్గ ప్రజలందరూ కూడా వీటి నుండి దూరంగా ఉండడానికి కావాల్సిన ఏమైతే మనం కేర్ తీసుకుంటామో దాన్ని ఇంకా ఒక అడుగు ముందుకేసి మన చిత్తూరుని కూడా జీరో ఫ్రీ టీబీ నుండి కాపాడే విధంగా హెల్త్ ఆఫీసర్లందరూ కూడా దీన్ని పర్యవేక్షించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నారు. మన జిల్లాలో దాదాపు 75 ప్రైమరీ హెల్త్ సెంటర్స్ ఉన్నాయి. ప్రతి ప్రైమరీ హెల్త్ సెంటర్లోనూ గల్ల పరీక్షలు జరుగుతున్నాయి. చిత్తూరులో CBNAT మిషన్ ఉంది. TrueNAT మిషన్లు వచ్చి 30 మిషన్లు జిల్లాలో ఉన్నాయి. TrueNAT మిషన్లను ఆంధ్రప్రదేశ్కి ఇంట్రడ్యూస్ చేసింది మన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు. ఫస్ట్ 10 మిషన్లతో స్టార్ట్ అయింది. ఆ మిషన్లు కోవిడ్కి వాడాము. తర్వాత అదే 30 మిషన్లు సప్లై చేయడం జరిగింది. ఒకటి జిల్లాలో 70,000 మందికి గల పరీక్షలు చేశాము. అందులో 2,500 మందికి టీబీ ఉన్నట్లు గుర్తించాము. వాళ్ళకందరికీ మందులు ఇవ్వడం కూడా జరిగింది. ఇంకొకటి ఏమంటే
నవంబర్ 2024 నుండి ప్రతి టీబీ పేషెంట్కు నెలకు 1000 రూపాయలు పారితోషికం ఇవ్వడం జరుగుతుంది. అంటే మందులు ఫ్రీగా ఇస్తాము, టెస్టులు ఫ్రీగా చేస్తాము అతని పౌష్టికాహారం కోసం. ఇంకొకటి ప్రధానమంత్రి టీబీ ముక్త భారత్ కింద కూడా దాతలు ముందుకొచ్చి చాలామందికి వాళ్ళకి మంత్లీ గ్రాసరీస్ కూడా ఇవ్వడం జరిగింది. తర్వాత అడల్ట్ బీసీజీ వ్యాక్సినేషన్, మనం పుట్టినప్పుడు 0 డోస్ బీసీజీ వేస్తాం, ఎందుకంటే చిన్నపిల్లలకి టీబీ రాకుండా ఉండేదానికి. ఇప్పుడు 18 ఏళ్ల పైబడిన వాళ్ళకి కూడా అడల్ట్ బీసీజీ వ్యాక్సినేషన్ మన జిల్లాలో 65% వేశాము. కాబట్టి టీబీ రాకుండా ప్రొటెక్షన్ ఉంటుంది. కాబట్టి ప్రజలందరూ దీన్ని ఉపయోగించుకోవాలని సందర్భం కోరుతున్నాము. మాకు ఈ కార్యక్రమానికి వచ్చి జయప్రదం చేసినటువంటి ఎమ్మెల్యే గారికి, చుడా చైర్మన్ గారికి, మేయర్ మేడం గారికి, మా డిఎంహెచ్ఓ గారికి టీబీ నివారణ సంస్థ తరఫున థ్యాంక్స్ చెప్తున్నాము. థ్యాంక్ యూ. ప్రపంచ క్షయవ్యాధి నివారణ దినోత్సవం సందర్భంగా తొట్టంబేడు మండల వైద్యాధికారి లహరిణి ఆధ్వర్యంలో తొట్టంబేడు గ్రామంలో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ క్షయవ్యాధి ఒక అంటువ్యాధి అని, దీన్ని ముందుగానే గుర్తించి తగిన వైద్యం చేసుకోవడం ద్వారా నివారించవచ్చని తెలిపారు. 2 వారాల నుంచి గళ్లతో కూడిన దగ్గు, సాయంత్రం పూట జ్వరం ఉంటే దగ్గరలో ఉన్న హాస్పిటల్కు వెళ్లాలని సూచించారు. ప్రభుత్వ హాస్పిటల్లో చూపించుకోవడం ద్వారా పోషకాహారం కోసం ప్రభుత్వం 6 నెలల పాటు 1000 రూపాయల నగదును అందజేస్తుందన్నారు. కావున ప్రతి ఒక్కరూ ఆహారపు అలవాట్లను మార్చుకోవడం ద్వారా ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవచ్చన్నారు. ఈ కార్యక్రమంలో సంపూర్ణమ్మ, హేమావతి, రెడ్డి ప్రవీణ, మునిరత్నం, భానుప్రకాష్ తదితరులు పాల్గొన్నారు. ఈ రోజు మనం వరల్డ్ టీబీ డే అనేది జరుపుకుంటున్నాము. ఎందుకంటే మనం ఈ టీబీ అనేది చాలా వరకు అందరికీ తెలిసినా కానీ బయటకు చెప్పుకోవడానికి చాలా మంది ఇష్టపడరు. ఏముందిలే అంటే అది ఒకరి నుంచి ఒకరికి వ్యాప్తి చెందేటటువంటి ఒక వ్యాధి టీబీ అనేది. అది చిన్నపిల్లల్లో కానీ పెద్దవాళ్ళు కానీ ఎవరికైనా రావచ్చు. వచ్చినా కానీ బయటికి చెప్పరు. కానీ ఇది చెప్పడం వల్ల ఏమంటే వాళ్ళకి అందరూ ఏమనుకుంటారో అనే ఒక అపోహ అనేది ఉంటుంది. అలా ఏం కాదు. మీకు గవర్నమెంట్ నుంచి 6 నెలలు కానీ వాళ్ళకున్న వ్యాధి ఎంత సివియారిటీ ఉందో దాన్ని బట్టి వాళ్ళకి 6 నెలలు లేదంటే సంవత్సరం పాటు మందులు గవర్నమెంటే ఫ్రీగా ఇస్తుంది. మందులు ఇవ్వడమే కాకుండా వాళ్ళకి ఆ 6 నెలలు వాళ్ళకి పోషకాహారం లోపము కానీ ఎటువంటివి ఏమీ రాకుండా ఉండడానికి వాళ్ళ అకౌంట్లో గవర్నమెంట్ నుంచి, సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వాళ్ళకి అకౌంట్కి నెలకి 600 కానీ 1000 రూపాయలు అట్లా డబ్బులు పడతాయి. అది చాలా మందికి తెలియక ప్రైవేట్కి కూడా వెళ్తూ ఉంటారు. అలా కాకుండా గవర్నమెంట్లో చూపించుకోండి. మీరు దానికి తగ్గట్టుగా ఇప్పుడు కరోనా వచ్చినప్పుడు అందరూ ఎలా అయితే భయపడ్డారో ఒకరి నుంచి ఒకరికి వస్తుందని, టీబీ కూడా అంతే. అది ఊపిరితిత్తులకి, ముఖ్యంగా ఊపిరితిత్తులకి అనేది ఎక్కువగా వ్యాప్తి చెందుతుంది. చాలా మంది ఇది పొగాకు వల్ల కానీ వాళ్ళు చేసే వృత్తి వల్ల కూడా చాలా మందికి టీబీ అనేది వస్తుంది. కాబట్టి మీరు తగినటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా చాలా మంది సిగరెట్లు కానీ ఈ పొగాకు ఇవి ఎక్కువగా వాడుతూ ఉంటారు. అవన్నీ తగ్గించుకుంటే అవి అంటే సిగరెట్ వాడడం వల్ల టీబీ ఒకటే వస్తుంది అనుకుంటారు. కానీ దానివల్ల నోటి క్యాన్సర్లు కావచ్చు, ఇవన్నీ కూడా వస్తాయి. మన అలవాట్లే మన అనారోగ్యాలకి కారణం. కాబట్టి మనం ఆరోగ్యంగా ఉంటే, మన అలవాట్లు బాగుంటే మన ఆరోగ్యం కూడా బాగుంటుంది. టీబీకి లక్షణాలు అందరికీ తెలిసినవే, కొత్తగా చెప్పాల్సింది ఏం లేదు. కాకపోతే ఏదైనా దగ్గు కానీ జ్వరం కానీ సాయంత్రం పూట జ్వరం ఎక్కువ అవడము, దగ్గుతో పాటు గల్ల పడటము, ఎన్ని మందులు వాడినా కానీ తగ్గకుండా ఉండడము, ఇలా ఉన్నాయంటే ఒక వారం 10 రోజులకి ఎక్కువగానే అన్ని రోజులు ఉన్నాయంటే అది టీబీ లక్షణాలకి సంబంధించి ఉంటుంది. మీరు అంటే నెగ్లెక్ట్ చేయకుండా హాస్పిటల్లో చూపించుకోండి. మీకు దగ్గరలో ఉన్న హాస్పిటల్కి కానీ వచ్చి గల్ల పరీక్ష కానీ ఎక్స్రేలు కానీ అవి తీపించుకొని మీరు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, మందులు వాడాలని కోరుకుంటున్నాను. తిరుపతి ఐసర్లో సోమవారం నుండి ఫ్యాకల్టీ డెవలప్మెంట్ ప్రోగ్రాం ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ నుండి మరియు వివిధ రాష్ట్రాల నుండి 50 మంది దాకా అధ్యాపకులు పాల్గొన్నారు. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ ఐసర్లో ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ మరియు ఎంఓఈ సంయుక్త ఆధ్వర్యంలో 5 రోజుల పాటు ఫ్యాకల్టీ డెవలప్మెంట్ ప్రోగ్రాంను సోమవారం ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి రిజిస్ట్రార్ విజయమోహన్ పిళ్ళై, డైరెక్టర్ శంతను భట్టాచార్య, విశ్వనాథన్ దుప్పట్ల, సీఈఓ సూర్యకుమార్ ముఖ్య అతిథులుగా విచ్చేశారు. ఈ ఫ్యాకల్టీ డెవలప్మెంట్లో పాల్గొన్న ఉపాధ్యాయులను ఉద్దేశించి ముఖ్య అతిథులు మాట్లాడుతూ అధ్యాపకులు విద్యార్థులకు తరగతి గదిలో విద్యతో పాటు ప్రయోగాల పట్ల అవగాహన కల్పించాలన్నారు. భావితర శాస్త్రవేత్తలుగా తీర్చిదిద్దాలని తెలియజేశారు. ఈ ఫ్యాకల్టీ డెవలప్మెంట్ ప్రోగ్రాం నేటి నుండి ప్రారంభమై మార్చి 28 వరకు జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ భానుశ్రీ రెడ్డి మరియు డాక్టర్ అంబరీష్ సక్సేనా, సైంటిఫిక్ ఆఫీసర్ తదితరులు పాల్గొన్నారు. Which has been approved by the Ministry of Education, Government of India, has selected 50 institutions all over the country, and
Indian Institute of Science, Education and Research, Tirupati, is one among them. And there are two institutions from the state of Andhra Pradesh. The other one is Geetam, which is a private university. So this is the only university which is aided by the government of India. So we are doing a faculty development program in a significant way. We would like to promote innovation and entrepreneurship, and that is essentially required, to upskill the workforce, particularly in the areas of science and technology, so that it has significant overlap with industries. And they are not only they can earn, they can also create employments. Okay. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని హీరో సుమన్ దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. సోమవారం ఉదయం వీఐపీ విరామ సమయంలో శ్రీవారి సేవలో కుటుంబ సభ్యులతో కలిసి పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం ఆలయ రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా ఆలయ అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు తిరుమలలో ఉన్నాను. మాకు ఈరోజు దర్శన అరేంజ్మెంట్స్ అంతా మా మిత్రుడు డాక్టర్ నారాయణ ఆయన తిరుపతి యూనివర్సిటీ నుంచి పాస్ అయిన మా చిన్న అభిమాని. సో మెయిన్ ఉద్దేశం ఏంటంటే ఉగాది వస్తుంది. సో ఉగాది వచ్చినప్పుడు చాలా క్రౌడ్ ఉంటుంది, ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదని చెప్పేసి రావడం జరిగింది. అలాగే మా మిత్రులందరూ బెంగళూరు నుంచి ఇండస్ట్రియలిస్ట్ డాక్టర్స్ వాళ్ళందరూ వచ్చారు. వెంకటేశ్వర స్వామి దర్శనం కావాలంటే వాళ్ళ పాపం ఎన్నో సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తున్నారు. సో వాళ్ళ కోసం ఈరోజు ఒక విఐపి అరేంజ్ చేసి ఈరోజు వాళ్ళని పెట్టేవాం. అండ్ అంటే మెయిన్ ఏంటంటే మనకి ఉగాది అంటే తర్వాత అందరికీ మన తెలుగు వాళ్ళందరికీ ఏంటంటే ఒక నూతన సంవత్సరం. సో గతంలో ఏం జరిగిందనేది మర్చిపోయి ఇంకా ముందు ఏంటంటే అందరికీ మంచి జరగాలి. అది ఏదైనా సరే, సినిమా ఉండొచ్చు, రాజకీయం ఉండొచ్చు, వ్యాపారం ఉండొచ్చు, అందరూ క్షేమంగా ఉండాలి. అదే మాదిరి అందరూ మంచి ఆరోగ్యంతో ఉండాలి. అండ్ అందరూ మంచి వాళ్ళ బిజినెస్ అన్నీ బాగా మంచి ముందుకు వెళ్ళాలి. పిల్లలు బాగా చదువుకోవాలి. అండ్ రాష్ట్రంలో కూడా చాలామంది ఏంటంటే డెవలప్మెంట్ జరగాలి. సో అందరూ బాగుండాలి. ఇది అంతకన్నా ఇంకా దేవుడి దగ్గర అడిగేది లేదు. అన్ని ఫ్యామిలీస్, మా అభిమానులు, మా కోసం ప్రార్థన చేసిన వాళ్ళు, నాతో పాటు ట్రావెల్ చేస్తున్న వాళ్ళు, ట్రావెల్ చేసిన వాళ్ళు అందరూ బాగుండాలి, అందరూ హ్యాపీగా ఉండాలి. కష్టంతో వెంకటేశ్వర స్వామిని అడిగారు. ఇప్పుడు యాజ్ ఇట్ ఈస్ హిందీ, తెలుగు కాంతా అని ఒక సినిమా జరుగుతుంది. అది షూటింగ్ గుజరాత్లో సాపుతారా అన్న ఊర్లో జరిగింది. తెలుగు, కన్నడ దాంట్లో సత్యంగారు అబ్బాయి అని చెప్పేసి నేను చెప్పేదాన్ని మెయిన్ లీడ్ రోల్స్, ఆల్మోస్ట్ ఆల్ లీడ్ రోల్స్ చేస్తున్నాను. ధర్మస్థల నియోజకవర్గం అంటే 3 సినిమాలు ఇది మెయిన్ లీడ్ రోల్స్ కింద చేస్తున్నాను. మిగతా క్యారెక్టర్ ఆర్టిస్ట్ కదా. అదే మాదిరిగా కన్నడ అండ్ మలయాళం, ఒరియా ఈ లాంగ్వేజెస్లో జరుగుతుంది షూటింగ్. తులు లాంగ్వేజ్లో కూడా ఒక పిక్చర్ నెత్తెరకెరె అనే ఒక సినిమా ఫస్ట్ టైం నేను తులు లాంగ్వేజ్లో ఎంటర్ అయ్యాను నేను. సో పిక్చర్ చాలా బాగా వచ్చింది, క్యారెక్టర్ కూడా చాలా బాగా వచ్చింది. సో ప్రజెంట్ దేవుడు ఆశీర్వాదం వల్ల అంటే నేను బిజీగా ఉన్నాను, వేరే లాంగ్వేజెస్లో బిజీగా ఉన్నాను, బాగా తిరుగుతున్నాను. సో నాకు దేవుడిచ్చిన మీ అందరికీ తెలుసు, అన్నమయ్యలో వెంకటేశ్వర స్వామిగా నాకు ఇచ్చారు, రామదాసుల రాముడికి ఇచ్చారు, సత్యనారాయణ స్వామిలో ఆ దేవుడి పాత్ర ఇచ్చారు. సో నేను అనుకున్న దానికన్నా ఎక్కువగా దేవుడు నాకు ఇవ్వడం నిజంగా మా తల్లిదండ్రులు చేసిన పుణ్యం, నా పుణ్యం. ఎటువంటి సినిమా బ్యాక్గ్రౌండ్ లేని వాడికి భగవంతుడు వచ్చి మాకు అవకాశం ఇవ్వడం, ఆ భగవంతుడు ఎప్పుడు నేను మర్చిపోను. మా వెంకటేశ్వర స్వామి మాకు ఏంటంటే ఆయన మా అంటే ఇంటి దేవత లాంటిది. ఏది జరిగినా, నేను ఏది చెప్పినా అది అంతా ఆయనదే. చాలామంది ఉంటారు, మెయిన్స్ అలా చెప్పారు మీరు ఇలా, అంతా ఆయన రూలు, ఆయన అంటే అంటారు కదా, లీడర్ నోస్ ద వే, గోస్ ద వే, షోస్ ద వే అని. ఆయన ఏ దారి చూపిస్తున్నాడో ఆ దారి మీద నేను వెళ్తున్నాను. దాంట్లో నా ఏ రిగ్రెట్ లేదు. భగవంతుడి దయ వల్ల అందరూ బాగున్నాను, అందరూ బాగుండాలి, అందరూ హ్యాపీగా ఉండాలి. మీ అందరికీ కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. శ్రీకాళహస్తీశ్వరాలయంలో సోమవారం శ్రీ మృత్యుంజయ స్వామివారికి విశేష అభిషేక పూజలు శాస్త్రోక్తంగా నిర్వహించారు. వాయులింగేశ్వరుని సన్నిధిలో సోమవారం కావడంతో ఆలయంలో రాహుకేతు సర్పదోష నివారణ పూజలు, శనీశ్వర అభిషేకాలు, స్వామివారికి రుద్రాభిషేకాలు, వివిధ రకాల ఆర్జిత సేవలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. దీంతో భక్తులతో ఆలయ పరిసరాలు కిటకిటలాడుతున్నాయి. మృత్యుంజయ స్వామివారి అభిషేక సేవను విశేషంగా చేపట్టారు. ఆలయ అర్చకులు, వేద పండితుల ఆధ్వర్యంలో కలశ స్థాపన పూజలు నిర్వహించి మృత్యుంజయ స్వామివారి మూల విరాట్టుకు వివిధ రకాల సుగంధ ద్రవ్యాలతో వేదోక్తంగా అభిషేకం నిర్వహించారు. అనంతరం దివ్యాలంకారాలు చేసి ధూపదీప నైవేద్యాలు నివేదించి పూర్ణహారతులు సమర్పించారు. సంపూర్ణ ఆయురారోగ్యాలతో ఉండాలని మృత్యుంజయ స్వామి వారికి అభిషేక సేవను భక్తులు నిర్వహించుకున్నారు. ఈ కార్యక్రమంలో ఏఈఓ లోకేష్ రెడ్డి, టెంపుల్ సూపరింటెండెంట్ నాగభూషణం యాదవ్, టెంపుల్ ఇన్స్పెక్టర్ హరి యాదవ్, పిఆర్ఓ రవి, ఆలయ అధికారులు పాల్గొన్నారు. ఓటర్ ఐడీని ఆధార్తో అనుసంధానానికి తగు ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆర్డీఓ భానుప్రకాష్ రెడ్డి తెలిపారు.
ఓటర్ ఐడిని ఆధార్తో అనుసంధానానికి భారత ఎన్నికల కమిషన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో ఆధార్తో ఓటర్ ఐడి అనుసంధానం చేసే ప్రక్రియను ప్రారంభించినట్లు శ్రీకాళహస్తి ఆర్డీఓ భానుప్రకాష్ రెడ్డి వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ఓటర్ ఐడి కార్డును ఆధార్ కార్డుకు అనుసంధానం చేయడం ద్వారా బోగస్ ఓటర్లను ఏరివేతకు ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. గతంలో ఆధార్ కార్డు లేనప్పటికీ ఓటర్ ఐడి కార్డులు ఇవ్వడం జరిగిందన్నారు. కానీ ఇప్పుడు ఖచ్చితంగా ఓటర్ ఐడి కార్డు కోసం ఆధార్ కార్డును నమోదు చేయాలని తెలిపారు. నూతన ఓటర్ నమోదులకు ఫామ్ 6 ద్వారా, పాత ఓటర్లకు ఫామ్ 7 అప్లికేషన్ ద్వారా ఓటర్ నమోదు ప్రక్రియ జరుగుతుందన్నారు. వివిధ పార్టీ నాయకులతో ప్రతి శనివారం సమావేశం నిర్వహించి ఓటర్ ఐడి కార్డుకు ఆధార్ అనుసంధానంపై అవగాహన కల్పించడం జరిగిందన్నారు. బిఎల్ఓల ద్వారా పోలింగ్ బూతుల్లో ప్రజలకు అనుసంధానం చేసుకునే విధంగా చర్యలు చేపడుతున్నామన్నారు. ర్యాలీలు, మానవ హారాలు, సమావేశాలు ఏర్పాటు చేసి ప్రజలకు తెలియజేస్తామన్నారు. సరిగ్గా 4 రోజుల క్రితం అంటే 18/3/2025 తారీఖున ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అనగా ఎన్నికల సంఘం, భారతదేశపు ఎన్నికల సంఘం మన ఓటర్ ఐడీస్ అంటే ఓటర్ ఐడీస్కి మరియు ఆధార్ కార్డుకి అనుసంధానం చేయాలని నిర్ణయం తీసుకున్నది. ఆ నిర్ణయం ఎందుకు తీసుకున్నది అనగా నిర్ణయం తీసుకోవడం ద్వారా బోగస్ ఓటింగ్ కానీ ఈ ఓటింగ్ రిగ్గింగ్ కానీ జరగకుండా ఉంటుంది అనేసి నిర్ణయం తీసుకున్నది. ఇంతకు ముందు వరకు ఆధార్ కార్డ్స్ అనేది మన ఇష్టం అంటే వాలంటరీగా ఉండేది. ఇప్పుడు దాన్ని మ్యాండేటరీగా చేంజ్ చేశారు. వాలంటరీ అంటే ఇవ్వకపోయినా ఓటర్ ఐడి ఇవ్వచ్చు. ఇప్పుడు ఖచ్చితంగా ఆధార్ ఐడి ఇస్తేనే ఓటర్ ఐడి ఇస్తారు. కొత్తగా అప్లై చేసుకున్నారు అంటే 18 ఏళ్ళ నిండిన ప్రతి ఒక్క యువకుడికి, యువకురాలకి ఇద్దరికి కానీ ఓటర్ ఐడి రావాలంటే కంపల్సరీ ఆధార్ కార్డు ఉండవలసిందిగా తెలియజేస్తారు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. దానిలో భాగంగా మన శ్రీకాళహస్తి మండలం మరియు శ్రీకాళహస్తి కాన్స్టిట్యున్సీ అనగా 5 ఏఈఆర్ఓస్ ఉన్నారు మాకు. శ్రీకాళహస్తి మున్సిపాలిటీ, శ్రీకాళహస్తి తహసీల్దార్ ఆఫీసు, తొట్టంపేట తహసీల్దార్ ఆఫీసు మరియు ఏర్పేడు మరియు రేణిగుంట. అలాగే ఈ 5 నుంచి ఫామ్ 6 అనగా ఎడిషన్ ఆఫ్ ఓటర్ ఐడీస్లో ఇప్పటి నుంచి తీసుకుంటున్న వాటిల్లో కంపల్సరీగా ఓటర్ ఐడి చేసుకోవాలనుకుంటే కంపల్సరీగా ఆధార్ కార్డు ఉండవలసిందిగా పట్టణ ప్రజలకు మరియు పురపాలక ప్రజలకు మరియు శ్రీకాళహస్తి ఎలక్షన్ కాన్స్టిట్యున్సీ అందరికీ తెలియజేయడం జరుగుతుంది. ఈ ఫామ్ 7 అప్లై చేసుకుని ఫామ్ 7లో వారి యొక్క ఆధార్ నెంబర్ ఇస్తే ఆధార్ నెంబర్ అనుసంధానం జరుగుతుంది అనమాట. సో దాని ప్రకారం ఫామ్ 7లో చేయంగా మా ఏఈఆర్ఓ అంటారు, అసిస్టెంట్ ఎలక్షన్ రిటర్నింగ్ ఆఫీసర్ అంటారు, రిజిస్ట్రేషన్ ఆఫీసర్ అంటారు. ఆ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ దగ్గరికి వెళ్ళి ఫామ్ 7 అప్లై చేసుకుంటే వాళ్ళ యొక్క బిఎల్ఓస్ని పంపించి వెరిఫై చేయించి ఫామ్ 7లో ఒకవేళ అదే అడ్రస్లో ఉంటున్నట్టయితే ఆ అడ్రస్కి ఆధార్ కార్డు అనుసంధానం అయితే ఆ అడ్రస్లో ఉన్న దగ్గరికి వాళ్ళ యొక్క ఆధార్ కార్డుకి సంబంధించిన దగ్గరికి వాళ్ళ యొక్క ఓటర్ కార్డు చేర్చడం జరుగుతుంది. ఇప్పుడు ప్రస్తుతానికి అయితే విస్తీర్ణంగా జరుగుతుంది. ఫామ్ 7, ఫామ్ 8 ప్రత్యేకించి స్పెషల్ డ్రైవ్ పెట్టడం జరుగుతుంది. డిలీషన్స్, ఎడిషన్స్ అన్నీ జరుగుతున్నాయి ప్రస్తుతానికి. సో దాన్ని బట్టి ప్రతి నెలలో ఒక శనివారం అయితే కంపల్సరీగా పొలిటికల్ మీటింగ్ జరుగుతుంది. పొలిటికల్ మీటింగ్లో కూడా పొలిటికల్ పార్టీస్తో పెట్టిన మీటింగ్, లాస్ట్ టైం పెట్టిన మీటింగ్లో కూడా చెప్పడం జరిగింది. వీళ్ళకి వచ్చే ప్రతి ఒక్కరు ఎవరైతే కొత్తగా ఆధార్ కార్డ్, ఓటర్ ఐడి అప్లై చేసుకుంటున్నారో వాళ్ళందరికీ ఆధార్ కార్డ్ అయితే అనుసంధానం చేయడం జరుగుతుంది అనేసి ఇప్పటికే పొలిటికల్ పార్టీస్ కూడా ఇంటిమేషన్ ఇవ్వడం జరుగుతుంది. ప్లస్ స్పెషల్ క్యాంపెయిన్ డేస్ అని ప్రతి నెల 2 పెట్టడం జరుగుతుంది. ఆ స్పెషల్ క్యాంపెయిన్ డేస్లో కూడా ఇదైతే విస్తీర్ణంగా ప్రచారం చేయడం జరుగుతుంది. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. చదలవాడ దంత వైద్య కళాశాల మరియు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో అత్యాధునిక దంత వైద్య సేవలు అందుబాటులోనికి తెచ్చారు. అన్ని దంత సమస్యలకు ఒకే చోట పరిష్కారం. అన్ని రకాల వైద్య సేవలు అందుబాటులో ఉన్న ప్రాంగణం చదలవాడ దంత వైద్యశాల. అనుభవజ్ఞులైన వైద్యులచే అందమైన చిరునవ్వు కోసం ఆధునిక దంత వైద్యం. పిప్పి పళ్లకు, రూట్ కెనాల్, చిగురువాపు వ్యాధులకు అత్యాధునిక చికిత్స. ఎత్తుపళ్ళు, వంకర పళ్ళు, రంగుమారిన పళ్లకు ప్రత్యేకమైన వైద్య బృందంచే చికిత్స. అంతేకాకుండా చదలవాడ విద్యా సంస్థల్లో రాయలసీమలోనే ఆర్కిటెక్చర్ కోసం మొట్టమొదటి ప్రైవేటు కాలేజ్ చదలవాడ అరుణ స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్. అత్యుత్తమ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కలిగి సమర్థవంతమైన టీచింగ్ స్టాఫ్తో విద్యార్థులకు ప్రాక్టికల్స్తో కూడిన విద్యాబోధన చదలవాడ అరుణ స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్లో. సంప్రదించండి. చదలవాడ కృష్ణతేజ దంత వైద్య కళాశాల, రేణిగుంట రోడ్, తిరుపతి. తిరిగి వార్తల్లోకి స్వాగతం. తిరుపతి నగరపాలక సంస్థ పరిధిలో అన్ని పన్నులు సకాలంలో వసూలు చేయాలని తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్ మౌర్య అధికారులను ఆదేశించారు. పన్నుల వసూళ్లు, స్వచ్ఛ సర్వేక్షణలో ర్యాంకింగ్, నగరంలో మెరుగైన పారిశుధ్యం తదితర అంశాలపై అన్ని విభాగాల అధికారులతో కమిషనర్ ఎన్ మౌర్య సోమవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ 2024-25 సంవత్సరానికి ఇంటి పన్నులు, నీటి పన్నులు, భూగర్భ డ్రైనేజీ పన్నులు, ఖాళీ జాగా పన్నుల బకాయిలు వసూలు చేయాలని అధికారులను ఆదేశించారు.
పన్నులు చెల్లించని నీటి కుళాయి కనెక్షన్, విద్యుత్ శాఖ వారి ద్వారా ఇంటి కరెంటు కనెక్షన్ డిస్కనెక్ట్ చేసి తొలగించేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. ఎక్కువ మంది పన్నుల మినహాయింపు వస్తుందనే ఉద్దేశంతో చెల్లించడం లేదని అధికారులు తెలిపారు. పన్నులు సకాలంలో చెల్లిస్తే ఏదైనా మినహాయింపు వస్తే ఖచ్చితంగా అందరికీ వర్తింపు చేస్తామని చెప్పారు. అలాగే దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న స్వచ్ఛ సర్వేక్షణలో తిరుపతిని మొదటి స్థానంలో నిలిపేందుకు ప్రజలతో కలిసి అధికారులు, సిబ్బంది కృషి చేయాలన్నారు. తిరుపతి నగరంలో పారిశుధ్యం మెరుగ్గా చేపడుతున్నామన్నారు. పారిశుధ్య సిబ్బంది, అధికారులు అందరూ చిత్తశుద్ధితో విధులు నిర్వహించాలని సూచించారు. ప్రస్తుతం జరుగుతున్న స్వచ్ఛ సర్వేక్షణ్ ప్రజల మొబైల్స్ ద్వారా మంచి అభిప్రాయంతో ఓటింగ్ చేసేలా అవగాహన కల్పించాలన్నారు. తద్వారా తిరుపతిని మొదటి స్థానంలో నిలిపేందుకు వీలుంటుందని తెలిపారు. నగరంలోని ప్రజలు http://sbmurban.org ద్వారా ఓటు వేసి మన నగరాన్ని ప్రథమ స్థానంలో నిలపాలని కోరారు. నగరంలో చెత్త కుప్పలు ఉన్నా, పారిశుధ్యం లోపించినా, డ్రైనేజీ కాలువలు శుభ్రం చేయకున్నా టోల్ ఫ్రీ నంబర్లు 0877 2256 అలాగే 9000822909 నంబర్లకు కాల్ చేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ప్రతిరోజు ఇంటి వద్దకు చెత్త వాహనం వస్తోందని, అందరూ తడి, పొడి చెత్త వేరువేరుగా అందించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. అలా కాకుండా రోడ్ల మీద, కాలువల్లో చెత్త వేస్తే అపరాధ రుసుము విధిస్తామని హెచ్చరించారు. ఈ సమావేశంలో అదనపు కమిషనర్ చరణ్ తేజ్ రెడ్డి, డిప్యూటీ కమిషనర్ అమరయ్య, సూపరింటెండింగ్ ఇంజనీర్ శ్యామ్ సుందర్, మున్సిపల్ ఇంజనీర్లు తులసి కుమార్, గోమతి, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువ అన్వేష్, డీసీపీ మహాపాత్ర, రెవెన్యూ అధికారులు సేతుమాధవ్, రవి, వెటర్నరీ ఆఫీసర్ నాగేంద్ర రెడ్డి, హార్టికల్చర్ ఆఫీసర్ హరికృష్ణ, డిఈలు, ఏసీపీలు తదితరులు ఉన్నారు. అలాగే శానిటేషన్ పరంగా ఏమైనా కంప్లైంట్స్ ఉన్నా, జీవీపీస్ చెత్త కుప్పలు ఎత్తుకపోయినా, డ్రైన్స్ సరిగ్గా క్లీన్ చేయలేకపోయినా, అండ్ ఇంజనీర్ పరంగా యూడిఎస్ లీకేజెస్ ఉన్నా, ఇవన్నీ కూడా కంప్లైంట్స్ కంట్రోల్ రూమ్ పెట్టాము. సో ఆ కంట్రోల్ రూమ్కి మీరు కాల్ చేసి కంప్లైంట్ చేయొచ్చు. కంట్రోల్ రూమ్ నెంబర్ 0877 2256 766 అండ్ ఫోన్ నంబర్ 9000 822 909 9000 822 909. సర్వేక్షణ్ 2024 అసెస్మెంట్ స్టార్ట్ అయింది. ఇప్పుడు గార్బేజ్ ఫ్రీ సిటీ అసెస్మెంట్ జరుగుతుంది. తర్వాత స్వచ్ఛ సర్వేక్షణ అసెస్మెంట్ కూడా 28 నుంచి స్టార్ట్ అవుతుంది. ప్రజలందరికీ విజ్ఞప్తి ఏంటంటే, మనం ఇప్పుడు సూపర్ స్వచ్ఛ లీగ్ వచ్చాం తిరుపతి. మంచి ర్యాంక్ సాధించడం కోసము ఈ సూపర్ స్వచ్ఛ లీగ్లో అడిషనల్ పారామీటర్స్ కూడా ఇవ్వడం జరిగింది. అందులో సిటిజన్ ఫీడ్బ్యాక్ అనేది ఇంపార్టెంట్. సిటిజన్ ఫీడ్బ్యాక్ మీరు ఏదో స్వచ్ఛత యాప్లో కానీ లేకపోతే sbmurban.org, సో ఈ లింక్కి వెళ్ళి కూడా ఓటీపీ తీసుకొని పాజిటివ్ ఫీడ్బ్యాక్ ఇవ్వవచ్చు. సో అందరూ కూడా పాజిటివ్ ఫీడ్బ్యాక్ ఇస్తే మన సిటీ, తిరుపతి సిటీ ఈ సంవత్సరం కూడా ఎప్పటిలాగే మంచి ర్యాంక్ సాధించడం జరుగుతుంది. అలాగే ఈ అసెస్మెంట్లో ముఖ్యంగా విజిబుల్ క్లీన్లీనెస్ అనేది ఇంపార్టెంట్. విజిబుల్ క్లీన్లీనెస్ అంటే మనం సిటీలోకి ఎంటర్ అవగానే చూడగానే ఏ స్ట్రీట్లో అయినా చెత్త ఎక్కడంటే అక్కడ పడి ఉండడం, చెత్త కుప్పలు ఉండడం అలా కాకుండా, ఈ జీవీపీస్ లేకోకుండా, డ్రైన్లలో చెత్త వేయకోకుండా, రోడ్లపైన చెత్త వేయకోకుండా, లిటర్ బిన్స్ అక్కడక్కడ పెట్టాము, ఆ బిన్స్లో చెత్త వేయవలసి ఉంటుంది, రోడ్లలో లేకోకుండా క్లీన్గా పెట్టుకోవాలి. ఎవరి పరిసరాలు వాళ్ళు క్లీన్గా పెట్టుకోవాల్సి ఉంటుంది. అలాగే హోమ్ కంపోస్టింగ్ కూడా, సో ఎక్కడైతే మనము ఇంట్రెస్ట్ ఉంటుందో హోమ్ కంపోస్టింగ్ కూడా ఎంకరేజ్ చేయొచ్చు. సో ఇలాంటివన్నీ కూడా ఈసారి స్వచ్ఛ సర్వేక్షణలో ఉంటుంది. కాబట్టి మన పరిసరాలు మనం క్లీన్గా పెట్టుకొని డోర్ టు డోర్ ఆటో వచ్చినప్పుడు తడి చెత్త, పొడి చెత్త వేరు చేసి ఇవ్వవలసి ఉంటుంది. మన తిరుపతి నగరాన్ని పరిశుభ్రంగా పెట్టుకునే బాధ్యత మనందరిది. మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ట్యాక్స్ కలెక్షన్, ప్రాపర్టీ ట్యాక్స్ కానివ్వండి, వేకెంట్ ల్యాండ్ ట్యాక్స్, వాటర్ ఛార్జెస్, డ్యూస్ చాలా ఎక్కువ ఉన్నాయి. ఇవన్నీ కూడా March 31 లోపల కట్టవలసి ఉంటుంది. ఎస్పెషలీ కలెక్టబుల్ డిమాండ్లోనే ప్రాపర్టీ ట్యాక్స్ అయితే 32 crores, వేకెంట్ ల్యాండ్ ట్యాక్స్ 8 crores, వాటర్ ట్యాక్స్ 5 crores 50 lakhs, ఇంకా డ్యూస్ పెండింగ్ ఉన్నాయి. పబ్లిక్ ఎవరైతే ఇంకా కట్టవలసి ఉంటుందో ఇంట్రెస్ట్ వేవర్ కోసం వెయిట్ చేస్తున్నట్టు ఉంది. బట్ ఇంట్రెస్ట్ వేవర్ అయితే ఇప్పటివరకు రాలేదు. ఒకవేళ వచ్చినా కూడా ఆ అమౌంట్ని అడ్జస్ట్ చేయడం జరుగుతుంది. కానీ March 31 లోపల ఎట్టి పరిస్థితుల్లో కట్టవలసి ఉంటుంది. కట్టని పక్షంలో వాటర్ సప్లై కనెక్షన్స్ కానీ లేదా ఎలక్ట్రిసిటీ కనెక్షన్ కానీ డిస్కనెక్ట్ చేయడం జరుగుతుంది. కాబట్టి అందరూ ప్రజలు ఎవరైతే ఇంకా ట్యాక్స్ డ్యూస్ ఉందో ముందుకు వచ్చి అడ్మిన్ సెక్రటరీస్ ఆర్ఎస్ కూడా తిరుగుతున్నారు కాబట్టి వాళ్ళు కన్సల్ట్ అయ్యి కట్టవలసి ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సమస్యల పరిష్కార వేదికకు అధిక ప్రాధాన్యతనిస్తోందని, పీజీఆర్ఎస్ కార్యక్రమంలో వచ్చిన అర్జీలను నాణ్యతతో పరిష్కారం చూపాలని తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ జిల్లా అధికారులను ఆదేశించారు.
సోమవారం ఉదయం తిరుపతి జిల్లా కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక పీజీఆర్ఎస్లో జిల్లా కలెక్టర్ అర్జీదారులకు గౌరవప్రదంగా కుర్చీ ఏర్పాటుతో వారి సమస్యలను సావధానంగా వింటూ అర్జీలు స్వీకరించారు. జిల్లాలోని డివిజన్, మండల స్థాయి వరకు ఆర్డీఓలు, తహసీల్దార్లు, ఎంపీడీఓలు తదితర అధికారుల వీడియో కాన్ఫరెన్స్ అనుసంధానంతో అర్జీదారుల సమస్యలపై అధికారులతో అక్కడికక్కడే వర్చువల్ విధానంలో మాట్లాడి పరిష్కారం చూపారు. ఈ సందర్భంగా పీజీఆర్ఎస్ అర్జీలను నిర్ణీత గడువులోపు పరిష్కరించాలని, పెండింగ్ అర్జీలను నిర్ణీత గడువులోగా అర్థవంతంగా పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ అధికారులను ఆదేశించారు. జిల్లా జాయింట్ కలెక్టర్తో పాటు డిఆర్ఓ నరసింహులు, డిప్యూటీ కలెక్టర్లు దేవేంద్ర రెడ్డి, రోజ్మండ్, శివశంకర్ నాయక్ ప్రజల నుండి అర్జీలు స్వీకరించారు. వివిధ ప్రాంతాల నుండి వచ్చిన అర్జీదారుల నుండి వినతులను స్వీకరించి ఆన్లైన్ నమోదుతో అర్జీదారులకు రసీదులు అందించారు. రెవెన్యూ శాఖకు 201, సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్కు 10, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్కు 17, రిజిస్ట్రేషన్స్ అండ్ స్టాంప్స్కు 1, పోలీస్ శాఖకు 16, పంచాయతీరాజ్కు 24, సోషల్ వెల్ఫేర్కు 1, ఐసీడీఎస్కు 1, స్కూల్ ఎడ్యుకేషన్కు 3, పంచాయతీరాజ్ ఇంజనీరింగ్కు 1, సివిల్ సప్లైస్కు 9, ఏపీఎస్పీడీసీఎల్కు 2, రూరల్ డెవలప్మెంట్కు 5, సెర్పుకు 2, ఆర్డబ్ల్యూఎస్కు 6, నేషనల్ హైవేస్కు 1, ఎంప్లాయ్మెంట్ అండ్ ట్రైనింగ్కు 1, ఏపీ ఐఐసికి 2, డిజబిలిటీకి 1 వెరసి 304 వినతులు రావడం జరిగిందని, సంబంధిత అధికారులందరూ వచ్చిన అర్జీలపై ప్రత్యేక దృష్టి పెట్టి వేగవంతంగా పరిష్కరించాలని స్పందనకు హాజరైన వివిధ శాఖలకు సంబంధించిన జిల్లా అధికారులను కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర ఆదేశించారు. తిరుపతి నగర పాలక సంస్థ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన డయల్ యువర్ కమిషనర్ ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికకు 59 వినతులు వచ్చాయని కమిషనర్ ఎన్ మౌర్య తెలిపారు. సోమవారం తిరుపతి నగరపాలక సంస్థ కార్యాలయంలో డయల్ యువర్ కమిషనర్ ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించారు. ఫోన్ ద్వారా 8 మంది తమ సమస్యలు తెలుపగా 51 మంది నేరుగా వచ్చి వినతులు సమర్పించారు. డిప్యూటీ మేయర్లు ముద్ర నారాయణ, కార్పొరేటర్ రాధాకృష్ణ పాల్గొని పెండింగ్లో ఉన్న టీడీఆర్ బాండ్లు వెంటనే మంజూరు చేసేలా తగు చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ టీటీడీ పరిపాలనా భవనం పక్కన వేసిన రోడ్డును పూర్తిగా చేసి ప్రజలకు ఇబ్బందులు తొలగించాలని, టీడీఆర్ బాండ్లు ఇప్పించాలని, ఇండ్ల కోసం డబ్బులు కట్టామని డబ్బులు ఇప్పించాలని, పద్మావతి నగర్లో నీటి వసతి కల్పించాలని, తమ స్థలంలో నిర్మించుకున్న ప్రహరీని ఎటువంటి నోటీసులు లేకుండా తొలగించారని, తన భర్త మున్సిపల్ వాహనం ప్రమాదంలో మరణించారని తనకు న్యాయం చేయాలని, వినాయక స్వామి గుడి నిర్మాణం చేస్తూ ఉంటే ఆటంకం కలిగిస్తున్నారని, కొత్తపల్లి నలంద స్కూల్ ప్రాంగణాన్ని నలందా నగర్గా పేరు మార్చాలని, నగరంలో నీటి వ్యాపారం ఎక్కువ కావడంతో భూగర్భ జలాలు అడుగంటిపోతున్నాయని, వేసవి కాలంలో ఎండలు ఎక్కువగా ఉన్నాయని, ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద గ్రీన్ మ్యాట్ ఏర్పాటు చేయాలని ప్రజలు కోరారని తెలిపారు. ఆయా విభాగాల అధికారులు వెంటనే చర్యలు చేపట్టాలని ఆదేశించామని కమిషనర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు కమిషనర్ చరణ్ తేజ్ రెడ్డి, డిప్యూటీ కమిషనర్ అమరయ్య, సూపరింటెండింగ్ ఇంజనీర్ శ్యామ్ సుందర్, మున్సిపల్ ఇంజనీర్లు తులసి కుమార్, గోమతి, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువ అన్వేష్, రెవెన్యూ అధికారులు సేతుమాధవ్, రవి, డీసీపీ మహాపాత్ర, డిఈలు, ఏసీపీలు తదితరులు ఉన్నారు. 2025-26 సంవత్సరానికి సంబంధించి తిరుచానూరు టూరిస్ట్ బస్టాండ్ వేలంపాట ద్వారా పంచాయతీకి 3,51,00,000 రూపాయల ఆదాయం లభించినట్లు ఈఓపీఆర్డీ మాధురి తెలిపారు. తిరుచానూరు గ్రామ పంచాయతీకి ఆదాయాన్ని చూపించే వనరుల్లో టూరిస్ట్ బస్టాండ్ వేలంపాట ఎంతో ముఖ్యమైనదిగా చెప్పొచ్చు. తిరుచానూరు టూరిస్ట్ బస్టాండ్ వేలంపాట సోమవారం పంచాయతీరాజ్ కార్యాలయ ఆవరణలో జరిగింది. ఇందులో భాగంగా ఈఓపీఆర్డీ మాధురి 2 కోట్ల రూపాయలకు సర్కారు వారి పాట ప్రారంభించగా తిరుచానూరుకు చెందిన కిషోర్, వెంకట్రాయల్, దేవేంద్ర గుత్తేదారులు పోటాపోటీగా వేలంపాట పాడారు. వెంకట్రాయల్ అత్యధికంగా 3,51,00,000 రూపాయలకు అధికంగా పాడి టెండర్ను దక్కించుకున్నారు. కానీ పంచాయతీ నియమావళి ప్రకారం సీల్డ్ టెండర్ కూడా చూసి ఏది ఎక్కువ ఆదాయం కల్పిస్తుందో దాన్నే పరిగణలోనికి తీసుకోవాలి. సీల్డ్ టెండర్లు కూడా తెరిచి చూడగా అందులో టెండర్లు ఎవరిది కూడా నమోదు కాకపోవడంతో వెంకట్రాయల్కు టెండర్ దక్కినట్లుగా ధృవీకరించారు. ఒకానొక సందర్భంలో పంచాయతీ కార్యాలయ ఆవరణలో స్వల్ప ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకోవడంతో చంద్రగిరి సబ్ డివిజన్ డీఎస్పీ ప్రసాద్ సూచనల మేరకు తిరుచానూరు సీఐ సునీల్ కుమార్, ఎస్ఐలు సాయినాథ్ చౌదరి, ఎం అరుణ పరిస్థితిని అదుపులోనికి తీసుకురావడంతో టెండర్ ప్రక్రియ ప్రశాంతంగా ముగిసింది. ఈ కార్యక్రమంలో డిఎల్పీఓ సురేష్ నాయుడు, గుత్తేదారు మద్దతుదారులు సురేంద్ర నాయుడు, గణపతి నాయుడు, హరేరాం, సాయిరాయల్ తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వం అంటేనే మంచి ప్రభుత్వం. ఈరోజు తిరుచానూరు గ్రామం నందు చంద్రగిరి నియోజకవర్గంలో అతిపెద్ద పార్కింగ్ టెండర్, ఈ తిరుచానూరు పార్కింగ్ టెండర్ని ఈరోజు 3,51,00,000కి మేమైతే వాడుకోవడం జరిగింది. మీరు చూశారు ఈ ప్రభుత్వం మొత్తం ఎంత ప్రజాస్వామ్య బద్ధకంగా వెళ్తుందనేది. ఇంతకుముందు ఉన్న ప్రభుత్వం అయితే ఇక్కడికి వేరెవరిని వేయనీయకుండా ఏకపక్షంగా జరిగిన టెండర్. ఈరోజు అలా కాకుండా
క్రిత సంవత్సరం కంటే కూడా ఎక్కువ వాల్యూకి పాడుకొని అటు పంచాయతీకి లాభం చేకూరుస్తూ ఇటు ఎత్తుకున్న వాళ్ళకి కూడా లాభం ఉండేలాగా ఈ మంచి ప్రభుత్వంలో ఏదైనా న్యాయం జరగాలి, ప్రతి ఒక్కరికి అన్యాయం జరగని విధంగా ఈరోజు ఎంతో ప్రజాసంబద్ధంగా ఇది జరిగినందుకు అధికారులకి, మా నాయకుడు చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని గారికి, అలాగే మంచి ప్రభుత్వాన్ని అందిస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ గారికి, సీఎం చంద్రబాబు నాయుడు కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుకుంటూ నా తోటి కూటమి నాయకులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు, కృతజ్ఞతలు. 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ప్రైవేట్ టూరిస్ట్ బస్ స్టాండ్ వేలంపాట ఈరోజు మనకి గ్రామ పంచాయతీ ఆవరణలో జరిగింది. దీంట్లో మొదటగా 10 నుంచి 2 వరకు మనము సీల్డ్ టెండర్స్ తీసుకోవడం జరిగింది. దీంట్లో 2 పాల్గొన్నారు. 3 గంటల నుంచి బహిరంగ వేలం జరిగింది. దీంట్లో 3 పాల్గొన్నారు. బహిరంగ వేలంలో మనకి 3,51,00,000 ఫైనల్ ఫిగర్గా పరిగణించబడింది. సీల్ టెండర్స్ని దాని తరువాత మనం ఓపెన్ చేయగా 2,99,00,000 ఒకరు, 2,98,70 రూపాయలు ఒకరు పాడడం జరిగింది. సీల్ టెండర్స్ని బహిరంగ వేలంలో ఏదైతే హెచ్చుగా ఉంటుందో దాన్ని మనం పరిగణలోకి తీసుకుంటాం కాబట్టి బహిరంగ వేలంలో పాడిన 3,51,00,000 ఇది పాడింది కె వెంకటేష్ అయినా అతను సొంతం చేసుకున్నారు. ఈ బహిరంగ ఇప్పుడు ఈసారి మనం చూస్తే పోయిన ఆర్థిక సంవత్సరంతో పోల్చుకుంటే ఈ ఆర్థిక సంవత్సరంలో మనం 51,00,000 అదనంగా మనకి ఈ పాట అనేది పెరిగింది. 51,00,000 అదనంగా మనకి గ్రామ పంచాయతీ రాబోతోంది. దీన్ని మేము అభివృద్ధికి బాగా ఉపయోగిస్తాము. థ్యాంక్ యూ. ఈ మనకి అత్యధిక పాట 3,51,00,000గా నిర్ధారించబడింది. దీనికి పాటదారుడు అదనంగా 18% జిఎస్టీ మరియు 2% టీసీఎస్, 2% స్టాంప్ డ్యూటీ కట్టాల్సి ఉంటుంది. ఈ మొత్తాన్ని మనకి హైయెస్ట్ పాటదారు అయిన కె వెంకటేష్ కట్టాల్సి ఉంటుంది. మీడియా మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు తిరుచానూరు గ్రామ పంచాయతీ పార్కింగ్ స్థలం గురించి జరిగిన వేలంపాట్లో మీకు తెలుసు, గతంలో 5 ఏళ్లలో దగ్గరకు కూడా అవతల వాళ్ళని కూడా దగ్గరకు రానియకుండా ఏకపక్షంగా పాట పాడుకుంటా ఉన్నారు. మరి ఈరోజు ఆ విధంగా కాకుండా కూటమి ప్రభుత్వం వచ్చినాక తొలిసారిగా ప్రజాస్వామ్యయుతంగా ఎవరిని బెదిరించకుండా ఈరోజు ఇక్కడ వేలంపాట జరిగింది. మీరే చూస్తున్నారు, మీడియా మిత్రులందరూ సాక్ష్యం అనమాట. ఎందుకంటే అవతల వాళ్ళు వచ్చినారు, యువతల వాళ్ళు వచ్చినారు. పాట ఇది ఎక్కడ ఏకపక్షంగా జరగలేదు, ఎవరిని బెదిరించలేదు. ప్రజాస్వామ్యయుతంగానే ఈరోజు మేము పాట పాడాం. మా నాన్నగారు, మా ఎమ్మెల్యే గారు ఆదేశం మేరకు మాకు ఒకటే చెప్పారు. ఎమ్మెల్యే గారు, అయ్యా ఎవరిని బెదిరించద్దండి, ఎవరిని దౌర్జన్యం చేయొద్దండి, దయచేసి కూటమి ప్రభుత్వంలో అటువంటివన్నీ జరిగేదానికి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎటువంటి పరిస్థితులు ఒప్పుకోరు. ప్రజాస్వామ్యయుతంగా మనము హెచ్చు పాటదారులే, మనము దాన్ని ఆ పాట మాత్రమే దక్కించుకోండి. దయచేసి అలాంటి పనులని ఏమి చేయొద్దండి, మనకు ఆ చెడ్డ పేరు తీసుకురావద్దని ఈరోజు నాన్నగారు మమ్మల్ని ఆదేశించారు. అదే విధంగానే ఈరోజు మేము ఇక్కడికి వచ్చి ఎవరిని బెదిరించలేదు, ప్రజాస్వామ్యయుతంగానే వేలం పాటలు పాడుకున్నాము. మా వెంకటేష్ అనే అతను ఇక్కడ పాట వచ్చి దక్కించుకున్నాడు 3,51,00,000కి. మీడియా మిత్రులందరూ కూడా చూస్తున్నారు. ప్రజాస్వామ్యానికి మొట్టమొదట ఎందుకంటే తిరుచానూరు ఈ పార్కింగ్ స్థలం అనేది అతిపెద్ద వేలం పాట చిత్తూరు పంచాయతీల్లోనే. మరి ఈ రోజు ఇంత ప్రజాస్వామ్యబద్ధంగా ఈ పాట జరిపించడానికి కారణమైన అధికారులకి, అదే విధంగా మమ్మల్ని అందరినీ కూడా దగ్గరుండి ఎటువంటి అపరాధ భావనలని వ్యక్తపరచద్దని మమ్మల్ని న్యాయం వైపే నిలబడి మమ్మల్ని ప్రోత్సహించిన మా ఎమ్మెల్యే పులివర్తి నాని గారికి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. మీడియా మిత్రులందరూ ఈ సహకరించిన దానికి అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. తిరుమల అన్నమయ్య భవన్లో సోమవారం టీటీడీ పాలక మండలి సమావేశమైంది. ఈ సందర్భంగా చైర్మన్ బిఆర్ నాయుడు పాలకవర్గంలో తీసుకున్న పలు కీలక నిర్ణయాలను వెల్లడించారు. 5,258.68 కోట్ల రూపాయలతో టీటీడీ 2025-26 వార్షిక బడ్జెట్ను ఆమోదించారు. టీటీడీ ఆస్థాన విద్వాంసులు గరిమిళ్ల బాలకృష్ణ ప్రసాద్కు నివాళులర్పించారు. తిరుమల కొండను ఆనుకుని ఉన్న భూములు ప్రైవేటు వారికి ఇవ్వకూడదని తీర్మానించారు. ముంతాజ్ హోటల్ ఇతర సంస్థలకు ఇచ్చిన 32.25 ఎకరాలు టీటీడీ స్వాధీనం చేసుకుంటుందన్నారు. 15 ఎకరాలు టూరిజం శాఖకు చెందినవని, భూమిని టీటీడీ తీసుకుంటుందని, అలాగే దేశంలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయాల నిర్మాణానికి ట్రస్టు ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. శ్రీవారి ఆస్తుల అన్యాక్రాంతం కాకుండా కమిటీని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. శ్రీవారి ఆస్తులకు సంబంధించి కోర్టుల్లో పలు కేసులు ఉన్నాయని, వీటిని త్వరితగతిన పరిష్కరించాలని నిర్ణయం తీసుకున్నారు.
టీటీడీలో హిందువులు మాత్రమే పనిచేయాలని తీర్మానించారు. దేశంలోని అన్ని రాష్ట్రాల రాజధానుల్లో శ్రీవారి ఆలయాలను నిర్మించాలని నిర్ణయించారు. కొన్ని రాష్ట్రాలు స్పందించాయని, మరికొన్ని స్పందించాల్సి ఉందని అన్నారు. దళితవాడల్లో పెండింగులో ఉన్న శ్రీవారి ఆలయాలు త్వరగా పూర్తి చేయాలని తీర్మానించారు. అమరావతిలో శ్రీవారి కళ్యాణం విజయవంతం కావడం పట్ల సీఎంకు కృతజ్ఞతలు తెలిపారు. సైన్స్ సిటీకి కేటాయించిన 20 ఎకరాలు వెనక్కు తీసుకోవాలని నిర్ణయించారు. సైన్స్ సిటీలో నిర్మాణాలు చేపట్టకపోవడంతో వెనక్కు తీసుకోవాలని నిర్ణయించారు. టీటీడీ పర్మనెంట్ ఉద్యోగులకు 3 నెలలకు ఒకసారి సుపథం ద్వారా స్వామివారి దర్శనం కల్పించాలని నిర్ణయించారు. రెవెన్యూ, విజిలెన్స్ అధికారుల సమన్వయంతో అనధికార హాకర్లను తొలగించాలని నిర్ణయం తీసుకున్నారు. బ్రేక్ దర్శన సమయాన్ని మార్చాలని నిర్ణయించారు. ఇందుకోసం అధికారులతో కమిటీ వేశామని తెలిపారు. ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి వారి ఆలయ బ్రహ్మోత్సవాల బుక్లెట్ను టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు, ఈవో శ్యామలరావు, బోర్డు మెంబర్లు ఆవిష్కరించారు. 5,258.68 కోట్లతో టీటీడీ 25-26 బడ్జెట్ బోర్డు ఆమోదం తెలిపింది. మీకు ఇది ఇంకా ఏమైనా డీటెయిల్ కావాలంటే మనకి సిపిఆర్ఓ మీకు మెయిల్ ద్వారా కానీ ఇంకా చేస్తారు. ఇంకేదన్నా నేను మర్చిపోయింటే దాన్ని ఫుల్ఫిల్ చేయాల్సిందిగా నేను ఈవో గారిని కోరుతున్నాను. కింద శ్రీనివాస స్పోర్ట్స్ కాంప్లెక్స్లో ఏదైతే వాళ్ళు ఎప్పటి నుంచో వాళ్ళు అడుగుతున్నారు, వాళ్ళకి కూడా ఒక 1 crore రూపీస్ కానీ కావాలని అడిగారు. అది కూడా ఈరోజు శాంక్షన్ చేయడం జరిగింది. ఈరోజు బోర్డు మీటింగ్లో కొన్ని నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. దాంట్లో కొన్ని ముఖ్యాంశాలు చెప్తాను. డీటెయిల్ గా కావాలంటే సిపిఆర్ గారు కానీ లేదా టీటీడీ స్టాఫ్ కానీ ఇస్తారు. మొట్టమొదటిసారిగా గరిమెల్ల బాలకృష్ణ ప్రసాద్ టీటీడీ ఆస్థాన విద్వాంసులు మృతికి సంతాపం చేయటం జరిగింది. అదేవిధంగా ఈ నెల 21వ తారీఖు నాడు ముఖ్యమంత్రి గారు కొన్ని నిర్ణయాలు ప్రకటించారు. వాటన్నిటికి కూడా ఈరోజు టీటీడీ ఆమోదం తెలిపింది. అందులో ముంతాజ్ హోటల్ అయితే ఉంది. అదేవిధంగా హోటల్ నిర్మాణం కోసం ముందుకొచ్చిన ఓబ్రాయ్ హోటల్, దీనికి టీటీడీ భూమిని కేటాయించి వారికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా చేయాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారు ఆదేశించారు. అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి 35.25 ఎకరాలు టీటీడీ తీసుకుంటుంది. అదేవిధంగా ఇంకొక 15 ఎకరాలు కూడా అక్కడ టీటీడీ భూమి ఉంది, టూరిజం వాళ్ళది. ఆ టూరిజం భూమిని కూడా మనం మొత్తం తీసేసుకొని మొత్తం 50 ఎకరాలు అవుతుంది. ఆ 50 ఎకరాలకు బదులుగా టీటీడీ స్థలం వాళ్ళకు ఇచ్చి మనం ఈ స్థలాన్ని తీసుకోవాలని. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు క్లియర్గా చెప్పారు, జూ పార్కు నుంచి కపిలేశ్వర్ తీర్థం వరకు కొండకు ఆనుకున్న ఏదైతే స్థలం ఉందో దాంట్లో ఎటువంటి నిర్మాణాలు జరగకూడదని సీఎం గారు క్లియర్గా ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు. దానికి అనుగుణంగానే 50 ఎకరాలు మనం తీసుకొని టీటీడీ ఏదైనా కావాలంటే నిర్మాణం చేసుకోవచ్చు, కానీ అక్కడ మాత్రం ప్రైవేటు వ్యక్తులకి ఎవరికి ఇవ్వకూడదని చెప్పేసి తీర్మానం చేయడం జరిగింది. అట్లాగే ముందు టీటీడీకి ఆనుకుని ఉన్నటువంటి భూములను కూడా ఎలాంటి నిర్మాణాలు జరగకూడదని చెప్పేసి తీసుకున్నాము. శ్రీవారికి మన దేశంలోనే కాకుండా ఇతర దేశాల్లో కూడా ఆలయ నిర్మాణాలు చేపట్టాలని, దానికి ఒక కొత్త ట్రస్ట్ ఒకటి ఏర్పాటు చేసి ఈ శ్రీవాణి ఫండ్స్ని కూడా అక్కడికి ట్రాన్స్ఫర్ చేసి భక్తుల నుంచి కూడా కొంచెం విరాళాలు తీసుకొని దాన్ని ఒక ట్రస్ట్గా ఏర్పాటు చేసి ఈ కొన్ని ఊర్లలో ఏదైతే టెంపుల్స్ ఉన్నాయో సగంలో ఆగిపోయి ఉన్నాయి, ఇంకా కొత్త టెంపుల్స్ కావాలని చాలామంది ప్రపోజల్స్ ఇచ్చారు. వాటన్నిటికి కూడా ఈ ట్రస్ట్ ద్వారా ఆలయాలు నిర్మించడం జరుగుతుంది. ప్రజలు సొంత ఆస్తి కంటే తిరుమలని కాపాడాలని, ఆస్తులను కాపాడాలని, వెంకటేశ్వర స్వామికి చాలా ఆస్తులు ఉన్నాయి, అవన్నీ అన్యాకృతం కాకుండా దానికి ఒక కమిటీ లాగా ఏర్పాటు చేసి వాళ్ళని పర్యటించి అది స్వామివారికి చెందేటట్టుగా చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా నిర్ణయం జరిగింది. అవన్నీ కూడా సద్వినియోగంలో తీసుకొని రావాలని చెప్పి ముఖ్యమంత్రి గారు ఆదేశించారు. అదేవిధంగా ఈ భూముల గురించి న్యాయస్థానాల్లో చాలా కేసులు ఉన్నాయి. ఆ న్యాయస్థానాల్లో పెండింగ్లో ఉన్న కేసులు కూడా త్వరితగతిన
అవన్నీ సాల్వ్ చేసి ఆ భూములన్నీ కూడా మనం హ్యాండ్ ఓవర్ చేసుకోవాలని చెప్పేసి వారు కోరారు. శ్రీవారి పవిత్రమైనటువంటి భూమిలో ఒక అంగుళం కూడా అన్యాకృతం కాకూడదు అని చెప్పేసి నిర్ణయం తీసుకోవడం జరిగింది. టీటీడీలో నిధులు ఎవరైతే నిర్వర్తిస్తున్నారో వాళ్ళందరూ హిందువులై ఉండాలి. అందులో మనం మొట్టమొదటి బోర్డులోనే నిర్ణయం తీసుకున్నాం. దానికి ప్రభుత్వం కూడా ఆమోదం తెలిపింది. ఈరోజు బోర్డులో కూడా మేము పెట్టి మరొకసారి దాన్ని తీర్మానం చేయడం జరిగింది. అదేవిధంగా అన్ని రాష్ట్ర రాజధానుల్లో వెంకటేశ్వర స్వామి ఆలయం నిర్మించాలని నేను టీటీడీ ద్వారా అన్ని రాష్ట్ర ముఖ్యమంత్రులకి నేను ఉత్తరం రాయడం జరిగింది. కొంతమంది రియాక్ట్ అయ్యారు, ఇంకా కొంతమంది రియాక్ట్ కావాల్సి ఉంది. ముఖ్యమంత్రి గారు అన్నారు, ఎవరైతే రియాక్ట్ కావాలేదో వాళ్ళ ఇది లిస్ట్ ఇస్తే నేను కూడా ఉత్తరం రాసి వాళ్ళతో నేను మాట్లాడుతా అన్నారు. ఇది 1.5 ఇయర్లో ఒక కొలిక్కి తీసుకొచ్చి కొన్ని ఆలయాలను నిర్మించాలని చెప్పేసి ఈ ప్రభుత్వం గట్టిగా ఉంది. అట్లాగే ఈ కమిటీ కూడా దానికి బోర్డు కూడా కట్టుబడి ఉంది. ఇకపోతే రాష్ట్రంలో చిన్న చిన్న పట్టణాలు, గ్రామాలు, దళితవాడల్లో ఆర్థిక స్తోమతం లేక నిర్మాణాలు కొన్ని ఆగిపోయాయి. వాటన్నిటికి కూడా కంప్లీట్ చేసి ప్రజలకు అందుబాటులోకి తేవాలని చెప్పేసి, భక్తులకు అందుబాటులో తేవాలని చెప్పేసి కూడా తీర్మానం చేయటం జరిగింది. ఈ ప్రక్రియకు టీటీడీ అధిక ప్రాధాన్యత ఇస్తూ నిరంతరాయంగా ఎక్కడా రాజీ పడకుండా దేవాలయాల్ని పునర్నిర్మించాలని కోరుతున్నాం. ఇదే విధంగా ఇటీవల అమరావతిలో శ్రీవారి కళ్యాణం చాలా అద్భుతంగా టీటీడీ అధికారులు అయితే ఏమైంది, బోర్డు సభ్యులు అయితే మిగిలిన వాళ్ళందరూ కూడా అక్కడ ఉన్నటువంటి రైతులు కానీ ఎవరైనా కానీ అందరూ సహకరించారు. చాలా బ్రహ్మాండంగా నిర్వర్తించాం. దానికి ముఖ్యమంత్రి గారు అభినందనలు తెలిపారు. అది కూడా మన బోర్డులో ఇవాళ తీర్మానం జరిగింది. ఆయనకి ధన్యవాదాలు చెప్తూ ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి బోర్డు ధన్యవాదాలు తెలియజేయడం జరిగింది. అదేవిధంగా ఇంకొన్ని నిర్ణయాలు అయితే మేము తీసుకున్నాం. కొన్ని శ్రీనివాస సేవా సమితి అనేది వాళ్ళు ఒక సప్లయర్ ఉన్నాడు. ఈ కొన్ని ప్రొవిజన్స్ ఆయన సప్లై చేస్తాడు. ఆర్గానిక్ అని చెప్పేసి సప్లై చేస్తామని చెప్పేసి నాసిరకం చేస్తూ ఉంటే మన అధికారులు పట్టుకొని మన బ్లాక్ లిస్ట్లో పెట్టడం జరిగింది. వారికి 25,500 సుమారు టికెట్ కూపన్స్ ఇచ్చారు ఈ దర్శనాలు. సో అవి కూడా మనం బోర్డులో నిర్ణయం తీసుకొని రద్దు చేయడం జరిగింది. ఇకపోతే ఈ పోర్టులో పనిచేసేటటువంటి ఎవరైతే వర్కర్స్ ఉన్నారో వాళ్ళకి చాలా ఇబ్బందులు ఉన్నాయి. ఆరోగ్యపరంగా కూడా చాలా ఇబ్బందులు ఉన్నాయి. వాళ్ళకి 43,000 రూపాయలు జీతం ఇస్తే అందులో 4,800 GST కట్ చేస్తున్నారు. వాళ్ళు ఒక రిప్రజెంటేషన్ ఇచ్చారు, మాకు అది కట్ కాకుండా చూడండి అని చెప్పి అది కూడా బోర్డులో పెట్టేసి వాళ్ళకి నష్టం కలగకుండా 43,000 చేతికి వచ్చేటట్టుగా చేయాలని చెప్పేసి బోర్డులో నిర్ణయం తీసుకున్నాం. అదేవిధంగా కొన్ని కొత్త టెంపుల్స్ నిర్మించాలని చెప్పేసి అనుకున్నాం. అదేవిధంగా అది తిరుపతిలో గంగమ్మ టెంపుల్, తలకోన, బుగ్గ కర్నూలు డిస్టిక్, అదేవిధంగా ఉపమాక టెంపుల్ అనకాపల్లి, సికింద్రాబాద్లో ఒక చిన్న శ్రీగిరి టెంపుల్, అదేవిధంగా ధర్మవరంలో ఒక చిన్న టెంపుల్ ఉంది దాన్ని అదేవిధంగా కొడంగల్లో ఒక పెద్ద టెంపుల్ వస్తుంది. అది తిరుమల దేవస్థానంకి అక్కడ కొన్ని మూలాలు ఉన్నాయని చెప్పేసి హిస్టరీ చెప్తుంది. సో దాన్ని కూడా మనం అక్కడ కూడా ఒక నిర్మాణం చేయాలని చెప్పేసి తీసుకున్నాం. అదేవిధంగా కరీంనగర్, ఇవన్నీ కూడా టెంపుల్స్ ఫస్ట్ ఫేజ్లో
చేయటం జరుగుతుంది. ఇంకా చాలా ప్రపోజల్స్ వచ్చినాయి, అవన్నీ కూడా టీటీడీ తీసుకొని బాధ్యత తీసుకొని అవన్నీ కూడా జరగటం జరుగుతుంది. అట్లాగే సైన్స్ సిటీకి 20 acres ల్యాండ్ టీటీడీ ఇవ్వటం జరిగింది. వాళ్ళు ఇంతవరకు ఎలాంటి నిర్మాణాలు కానీ ఏం కానీ యాక్టివిటీస్ లేవు. సో దానికి మళ్ళీ మనం టీటీడీ వెనక్కి తీసుకోవాలని చెప్పేసి బోర్డు నిర్ణయం తీసుకుంది. అదేవిధంగా నూట 81 మంది ఎవరైతే కాంట్రాక్ట్ లెక్చరర్స్ ఉన్నారో వాళ్ళు ఒక రిప్రజెంటేటివ్ ఇచ్చినారు. మేము 20 ఏళ్ళ నుంచి పనిచేస్తున్నాం, మాకు రిటైర్మెంట్ కూడా దగ్గర వచ్చేస్తుంది, మాకు ఎలాంటి బెనిఫిట్స్ లేవు, మాకు సెన్స్లో అడ్మిషన్ లేదు, ఐడి లేదు, ఏం లేదు అని అన్నారు. సో దాన్ని మేము బోర్డు దృష్టికి తీసుకొచ్చాము. వాళ్ళు కూడా దానికి ఒక కమిటీ వేసి దాన్ని ఎలా చేయాలి ఏంటి వాళ్ళ ప్రాబ్లమ్స్ కూడా సాల్వ్ చేయాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నాం. ఇంకొకటి, ఈ టీటీడీలో ఎవరైతే పర్మనెంట్ ఎంప్లాయీస్గా పనిచేస్తున్నారో వాళ్ళందరికీ 3 నెలలకు ఒకసారి శుభదం టికెట్లు ఇచ్చి వాళ్ళని దర్శనాలకి అలౌ చేయాలని చెప్పేసి కూడా బోర్డు నిర్ణయం తీసుకుంది ఫ్యామిలీస్తో. అట్లాగే రెవెన్యూ శాఖ మరియు విజిలెన్స్ టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసి తిరుమలలో లైసెన్స్ లేని షాప్స్ మరియు హాకర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ ఖాళీ చేయించాలి, ఐడెంటిఫై చేసి. చాలా న్యూసెన్స్గా ఉంది అక్కడ, రోజు కొన్ని తట్టలు కొత్తగా వెలుస్తున్నాయి, వాటన్నిటి కూడా మనం స్ట్రీమ్ లైన్ చేయాలని చెప్పేసి తీసుకున్నాం. అదేవిధంగా వికలాంగులు వృద్ధులు ఎవరైతే ఉన్నారో అది ఆన్లైన్లో బుకింగ్ చేసుకోమంటున్నారు. చాలామంది వాళ్ళకి ఆన్లైన్లో బుక్ చేసుకోవడం చేతగాక చాలామంది రాలేకపోతున్నారు. వాళ్ళకి కూడా ఆఫ్లైన్లో కూడా అలౌ చేస్తే బాగుంటుంది అనేది ఒక ఆలోచన, ఒక రిప్రజెంటేషన్ వచ్చింది. దాన్ని కూడా అధికారులు దృష్టి తీసి దాన్ని కూడా ప్రాబ్లమ్ సాల్వ్ చేద్దాం అనుకుంటున్నాం. అట్లాగే టీటీడీ ఉద్యోగులకి గతంలోనే మనం బోర్డులో నిర్ణయం తీసుకోలేదు, కానీ బోర్డు దృష్టికి వచ్చింది వాళ్ళకి నేమ్ బ్యాడ్జ్ ఇవ్వాలి అనేది. ఇప్పుడు ఈరోజు కూడా డిస్కషన్ జరిగింది. దాన్ని అధ్యయనం చేసి ఎవరైతే టెంపుల్ పరిధిలో ఉంటారో, ఎక్కడైతే ఈ పిలిగ్రిమ్స్ ఎవరైతే భక్తులు వస్తారో వాళ్ళని హ్యాండిల్ చేసే వాళ్ళకి కంపల్సరీగా ఐడెంటిటీ బ్యాడ్జ్ పెట్టమని చెప్పేసి అధికారులను కోరాను. అదేవిధంగా బ్రేక్ దర్శనం ఏదైతే ఉందో దాన్ని ముందులో ఏఏడి ఉండేది 5:30-6 గంటలకి, ఈరోజు కూడా 5:30కి పెట్టారు. దాన్ని ట్రయల్ రన్లో మళ్ళీ ఓపెన్ చేయండి, 10 గంటలకు అంతే కుదరట్లేదు, చాలామంది కంప్లైంట్ చేస్తున్నారని మా దృష్టికి వచ్చింది. దాన్ని కూడా అధికారుల దృష్టి తీసుకొస్తే వాళ్ళు కూడా అధ్యయనం చేసి త్వరలోనే అది కూడా పరిష్కారం చేస్తాం. ఇక కాశీమఠం ఏదైతే ఉందో వాళ్ళకు కూడా నిత్యహారితిలో వాళ్ళకి కూడా ఇవ్వాలని చెప్పేసి ఇవన్నీ కూడా నిర్ణయాలు తీసుకున్నాం. ఇకపోతే ఇంకొన్ని విషయాలు ఉన్నాయి, అవన్నీ కూడా మీకు సిపిఆర్ఓ కానీ వాళ్ళందరూ మీకు ఇస్తారు. ఈ గతంలో ఏర్పడిన అగమశాస్త్ర పండితులు ఎవరైతే ఉన్నారో సభ్యులు వాళ్ళని 2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను 5,258.68 కోట్ల రూపాయల బడ్జెట్ను టీటీడీ ధర్మకర్తల మండలి ఆమోదించిందని టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు తెలియజేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ బడ్జెట్ ప్రతిపాదనలకు ఆమోదముద్ర వేసిందని ఆయన వివరించారు. తిరుమల అన్నమయ్య భవన్లో ఈవో జె శ్యామలరావుతో కలిసి సోమవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. పోర్టు కార్మికులకు మరింత మెరుగైన వైద్య సాయంతో పాటు జీతం పెంపుపై పరిశీలించి చర్యలు తీసుకోవాలని ఈవోకు ఆదేశాలిచ్చారు. కొడంగల్, కరీంనగర్, ఉపమాక, అనకాపల్లి, కర్నూలు, ధర్మవరం, తలకోన, తిరుపతి గంగమ్మ ఆలయాల పునర్నిర్మాణానికి ఆర్థిక సాయం అందించేందుకు ఆమోదం తెలిపారు. శ్రీవారి అన్నప్రసాదాలకు ఆర్గానిక్ ఉత్పత్తులకు సంబంధించిన దాతల డొనేషన్ పాస్బుక్లను రద్దు చేయాలని నిర్ణయించారు. తిరుమలలోని వీఐపీ మరియు నాన్ వీఐపీ అతిథి గృహాల్లో కొన్నింటిని తొలగించి పునర్నిర్మాణం చేపట్టేందుకు, మరికొన్నింటిని ఆధునీకరించేందుకు నిర్ణయించారు. తిరుపతిలో అలిపిరి వద్ద సైన్స్ సిటీ మరియు మ్యూజియం ఏర్పాటుకు గతంలో కేటాయించిన 20 ఎకరాల భూమిని రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. తిరుమలలో లైసెన్స్ లేని హాకర్లను గుర్తించి చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు.
వృద్ధులు, ప్రత్యేక ప్రతిభావంతులకు ఆఫ్లైన్లో శ్రీవారి దర్శనం కల్పించేందుకు సాధ్యాసాధ్యాలు పరిశీలించాలని నిర్ణయించారు. భక్తుల విజ్ఞప్తి మేరకు ఉదయం 5:30 గంటలకు శ్రీవారి బ్రేక్ దర్శన సమయం మార్చే అంశాన్ని పరిశీలనకు నిర్ణయం తీసుకున్నారు. టీటీడీ ఉద్యోగుల కుటుంబ సభ్యులకు ప్రతి 3 నెలలకు ఒకసారి సుపథం ద్వారా 6 టికెట్లు మంజూరు చేయాలని నిర్ణయించారు. టీటీడీ కళాశాలలో గత 25 సంవత్సరాలుగా పనిచేస్తున్న 151 మంది కాంట్రాక్ట్ లెక్చరర్ల సమస్యల పరిష్కారానికి కమిటీని ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. నూతన ఆగమ సలహా మండలి ఏర్పాటుకు ఆమోదం తెలిపారు. తిరుపతిలోని శ్రీనివాస స్పోర్ట్స్ కాంప్లెక్స్ అభివృద్ధి పనులకు ₹1 కోటి మంజూరు చేసేందుకు ఆమోదించారు. సమావేశానికి ముందు టీటీడీ ఆస్థాన విద్వాంసులు గరిమెళ్ల బాలకృష్ణ ప్రసాద్ మృతికి సంతాపం తెలుపుతూ 2 నిమిషాలు మౌనం పాటించారు పాలక మండలి సభ్యులు. ఈరోజు బోర్డు మీటింగ్ లో కొన్ని నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. నేను దాంట్లో కొన్ని ముఖ్యాంశాలు చెప్తాను. డీటెయిల్గా కావాలంటే సిపిఆర్ గారు కానీ లేదా టీటీడీ స్టాఫ్ కానీ ఇస్తారు. మొట్టమొదటిసారిగా ఈ గరిమెల్ల బాలకృష్ణ ప్రసాద్ టీటీడీ ఆస్థాన విద్వాంసులు మృతికి సంతాపం చేయటం జరిగింది. అదేవిధంగా ఈ నెల 21వ తారీఖు నాడు ముఖ్యమంత్రి గారు కొన్ని నిర్ణయాలు ప్రకటించారు. వాటన్నిటికి కూడా ఈరోజు టీటీడీ ఆమోదం తెలిపింది. అందులో ముంతాజ్ హోటల్ అయితే ఉంది. అదేవిధంగా హోటల్ నిర్మాణం కోసం ముందుకొచ్చిన ఓబ్రాయ్ హోటల్, దీనికి టీటీడీ భూమిని కేటాయించి వారికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా చేయాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారు ఆదేశించారు. అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి 35.25 ఎకరాలు టీటీడీ తీసుకుంటుంది. అదేవిధంగా ఇంకొక 15 ఎకరాలు కూడా అక్కడ టీటీడీ భూమి ఉంది, టూరిజం వాళ్ళది. ఆ టూరిజం భూమిని కూడా మనం మొత్తం తీసేసుకొని మొత్తం 50 ఎకరాలు అవుతుంది. ఆ 50 ఎకరాలకు బదులుగా టీటీడీ స్థలం వాళ్ళకు ఇచ్చి మనం ఈ స్థలాన్ని తీసుకోవాలని. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు క్లియర్గా చెప్పారు, జూ పార్క్ నుంచి కపిలేశ్వర తీర్థం వరకు కొండకు ఆనుకున్న ఏదైతే స్థలం ఉందో దాంట్లో ఎటువంటి నిర్మాణాలు జరగకూడదని సీఎం గారు క్లియర్గా ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు. దానికి అనుగుణంగానే 50 ఎకరాలు మనం తీసుకొని టీటీడీ ఏదైనా కావాలంటే నిర్మాణం చేసుకోవచ్చు, కానీ అక్కడ మాత్రం ప్రైవేట్ వ్యక్తులకి ఎవరికి ఇవ్వకూడదని చెప్పేసి తీర్మానం చేయడం జరిగింది. అట్లాగే ముందు టీటీడీకి ఆనుకుని ఉన్నటువంటి భూములను కూడా ఎలాంటి నిర్మాణాలు జరగకూడదని చెప్పేసి తీసుకున్నాము. శ్రీవారికి మన దేశంలోనే కాకుండా ఇతర దేశాల్లో కూడా ఆలయ నిర్మాణాలు చేపట్టాలని, దానికి ఒక కొత్త ట్రస్ట్ ఒకటి ఏర్పాటు చేసి ఈ శ్రీవాణి ఫండ్స్ని కూడా అక్కడికి ట్రాన్స్ఫర్ చేసి భక్తుల నుంచి కూడా కొంచెం విరాళాలు తీసుకొని దాన్ని ఒక ట్రస్ట్గా ఏర్పాటు చేసి ఈ కొన్ని ఊర్లలో ఏదైతే టెంపుల్స్ ఉన్నాయో సగంలో ఆగిపోయి ఉన్నాయి, ఇంకా కొత్త టెంపుల్స్ కావాలని చాలామంది ప్రపోజల్స్ ఇచ్చారు. వాటన్నిటికి కూడా ఈ ట్రస్ట్ ద్వారా ఆలయాలు నిర్మించడం జరుగుతుంది. ప్రజలు సొంత ఆస్తి కంటే తిరుమలని కాపాడాలని, ఆస్తులను కాపాడాలని, వెంకటేశ్వర స్వామికి చాలా ఆస్తులు ఉన్నాయి, అవన్నీ అన్యాకృతం కాకుండా దానికి ఒక కమిటీ లాగా ఏర్పాటు చేసి వాళ్ళని పర్యటించి అది స్వామివారికి చెందేటట్టుగా చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా నిర్ణయం జరిగింది. అవన్నీ కూడా సద్వినియోగం తీసుకొని రావాలని చెప్పి ముఖ్యమంత్రి గారు ఆదేశించారు. అదేవిధంగా ఈ భూముల గురించి న్యాయస్థానాల్లో చాలా కేసులు ఉన్నాయి. ఆ న్యాయస్థానాల్లో పెండింగ్లో ఉన్న కేసులు కూడా త్వరితగతిన అవన్నీ సాల్వ్ చేసి ఆ భూములన్నీ కూడా మనం హ్యాండ్ ఓవర్ చేసుకోవాలని చెప్పేసి వారు కోరారు. శ్రీవారి పవిత్రమైనటువంటి భూమిలో ఒక అంగుళం కూడా అన్యాకృతం కాకూడదు అని చెప్పేసి
నిర్ణయం తీసుకోవడం జరిగింది. టీటీడీలో నిధులు ఎవరైతే నిర్వర్తిస్తున్నారో వాళ్ళందరూ హిందువులై ఉండాలి. అందులో మనం మొట్టమొదటి బోర్డులోనే నిర్ణయం తీసుకున్నాం. దానికి ప్రభుత్వం కూడా ఆమోదం తెలిపింది. ఈరోజు బోర్డులో కూడా మేము పెట్టి మరొకసారి దాన్ని తీర్మానం చేయడం జరిగింది. అదేవిధంగా అన్ని రాష్ట్ర రాజధానుల్లో వెంకటేశ్వర స్వామి ఆలయం నిర్మించాలని నేను టీటీడీ ద్వారా అన్ని రాష్ట్ర ముఖ్యమంత్రులకి నేను ఉత్తరం రాయడం జరిగింది. కొంతమంది రియాక్ట్ అయ్యారు, ఇంకా కొంతమంది రియాక్ట్ కావాల్సి ఉంది. ముఖ్యమంత్రి గారు అన్నారు, ఎవరైతే రియాక్ట్ కాలేదో వాళ్ళ ఇది లిస్ట్ ఇస్తే నేను కూడా ఉత్తరం రాసి వాళ్ళతో నేను మాట్లాడుతా అన్నారు. ఇది 1.5 yearలో ఒక కొలిక్కి తీసుకొచ్చి కొన్ని ఆలయాలను నిర్మించాలని చెప్పేసి ఈ ప్రభుత్వం గట్టిగా ఉంది. అట్లాగే ఈ కమిటీ కూడా దానికి బోర్డు కూడా కట్టుబడి ఉంది. ఇకపోతే రాష్ట్రంలో చిన్న చిన్న పట్టణాలు, గ్రామాలు, దళితవాడల్లో ఆర్థిక స్తోమతం లేక నిర్మాణాలు కొన్ని ఆగిపోయినాయి. వాటన్నిటికి కూడా కంప్లీట్ చేసి ప్రజలకు అందుబాటులోకి తేవాలని చెప్పేసి, భక్తులకు అందుబాటులో తేవాలని చెప్పేసి కూడా తీర్మానం చేయడం జరిగింది. ఈ ప్రక్రియకు టీటీడీ అధిక ప్రాధాన్యత ఇస్తూ నిరంతరాయంగా ఎక్కడా రాజీ పడకుండా దేవాలయాలని పునర్నిర్మించాలని కోరుతున్నాం. ఇదే విధంగా ఇటీవల అమరావతిలో శ్రీవారి కళ్యాణం చాలా అద్భుతంగా టీటీడీ అధికారులు అయితే ఏమైంది, బోర్డు సభ్యులు అయితే మిగిలిన వాళ్ళందరూ కూడా అక్కడ ఉన్నటువంటి రైతులు కానీ ఎవరైనా కానీ అందరూ సహకరించారు. చాలా బ్రహ్మాండంగా నిర్వర్తించాం. దానికి ముఖ్యమంత్రి గారు అభినందనలు తెలిపారు. అది కూడా మనం బోర్డులో ఇవాళ తీర్మానం జరిగింది. ఆయనకి ధన్యవాదాలు చెప్తూ ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి బోర్డు ధన్యవాదాలు తెలియజేయడం జరిగింది. అదేవిధంగా ఇంకొన్ని నిర్ణయాలు అయితే మేము తీసుకున్నాం. కొన్ని శ్రీనివాస సేవా సమితి అనేది వాళ్ళు ఒక సప్లయర్ ఉన్నాడు. ఈ కొన్ని ప్రొవిజన్స్ ఆయన సప్లై చేస్తాడు. ఆర్గానిక్ అని చెప్పేసి సప్లై చేస్తామని చెప్పేసి నాసిరకం చేస్తా ఉంటే మన అధికారులు పట్టుకొని మన బ్లాక్ లిస్ట్లో పెట్టడం జరిగింది. వారికి 25,500 సుమారు టికెట్ కూపన్స్ ఇచ్చారు ఈ దర్శనాలు. సో అవి కూడా మనం బోర్డులో నిర్ణయం తీసుకొని రద్దు చేయడం జరిగింది. ఇకపోతే ఈ పోర్టులో పనిచేసినటువంటి ఎవరైతే వర్కర్స్ ఉన్నారో వాళ్ళకి చాలా ఇబ్బందులు ఉన్నాయి. ఆరోగ్యపరంగా కూడా చాలా ఇబ్బందులు ఉన్నాయి. వాళ్ళకి 43,000 రూపాయలు జీతం ఇస్తే అందులో 4,800 GST కట్ చేస్తున్నారు. వాళ్ళు ఒక రిప్రజెంటేషన్ ఇచ్చారు, మాకు అది కట్టు కాకుండా చూడండి అని చెప్పి అది కూడా బోర్డులో పెట్టేసి వాళ్ళకి నష్టం కలగకుండా 43,000 చేతికి వచ్చేటట్టుగా చేయాలని చెప్పేసి బోర్డులో నిర్ణయం తీసుకున్నాం. అదేవిధంగా కొన్ని కొత్త టెంపుల్స్ నిర్మించాలని చెప్పేసి అనుకున్నాం. అదేవిధంగా అది తిరుపతిలో గంగమ్మ టెంపుల్, తలకోన, బుగ్గ కర్నూలు డిస్టిక్, అదేవిధంగా ఉపమాక టెంపుల్ అనకాపల్లి, సికింద్రాబాద్లో ఒక చిన్న శ్రీగిరి టెంపుల్, అదేవిధంగా ధర్మవరంలో ఒక చిన్న టెంపుల్ ఉంది దాన్ని అదేవిధంగా కొడంగల్లో ఒక పెద్ద టెంపుల్ వస్తుంది. అది తిరుపతి తిరుమల దేవస్థానంకి అక్కడ కొన్ని మూలాలు ఉన్నాయని చెప్పేసి హిస్టరీ చెప్తుంది. సో దాన్ని కూడా మనం అక్కడ కూడా ఒక నిర్మాణం చేయాలని చెప్పేసి తీసుకున్నాం. అదేవిధంగా కరీంనగర్, ఇవన్నీ కూడా టెంపుల్స్ ఫస్ట్ ఫేజ్లో చేయటం జరుగుతుంది. ఇంకా చాలా ప్రపోజల్స్ వచ్చినాయి, అవన్నీ కూడా టీటీడీ తీసుకొని బాధ్యత తీసుకొని అవన్నీ కూడా జరగటం జరుగుతుంది. అట్లాగే సైన్స్ సిటీకి 20 acres ల్యాండ్ టీటీడీ ఇవ్వటం జరిగింది.
వాళ్ళు ఇంతవరకు ఎలాంటి నిర్మాణాలు కానీ ఏం కానీ యాక్టివిటీస్ లేవు. సో దానికి మళ్ళీ మనం టీటీడీ వెనక్కి తీసుకోవాలని చెప్పేసి బోర్డు నిర్ణయం తీసుకుంది. అదేవిధంగా నూట 181 మంది ఎవరైతే కాంట్రాక్ట్ లెక్చరర్స్ ఉన్నారో వాళ్ళు ఒక రిప్రజెంటేటివ్ ఇచ్చినారు. మేము 20 ఏళ్ళ నుంచి పనిచేస్తున్నాం. మాకు రిటైర్మెంట్ కూడా దగ్గర వచ్చేస్తుంది. మాకు ఎలాంటి బెనిఫిట్స్ లేవు, మాకు సిమ్స్లో అడ్మిషన్ లేదు, ఐడి లేదు, ఏం లేదు అని అన్నారు. సో దాన్ని మేము బోర్డు దృష్టికి తీసుకొచ్చాం. వాళ్ళు కూడా దానికి ఒక కమిటీ వేసి దాన్ని ఎలా చేయాలి, ఏంటి వాళ్ళ ప్రాబ్లమ్స్ కూడా సాల్వ్ చేయాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నాం. ఇంకొకటి, ఈ టీటీడీలో ఎవరైతే పర్మనెంట్ ఎంప్లాయీస్గా పనిచేస్తున్నారో వాళ్ళందరికీ 3 నెలలకు ఒకసారి శుభదం టికెట్లు ఇచ్చి వాళ్ళని దర్శనాలకి అలౌ చేయాలని చెప్పేసి కూడా బోర్డు నిర్ణయం తీసుకుంది ఫ్యామిలీస్తో. అట్లాగే రెవెన్యూ శాఖ మరియు విజిలెన్స్ టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసి తిరుమలలో లైసెన్స్ లేని షాప్స్ మరి హాకర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ ఖాళీ చేయించాలి, ఐడెంటిఫై చేసి. చాలా న్యూసెన్స్గా ఉంది అక్కడ. రోజు కొన్ని తట్టలు కొత్తగా వెలుస్తున్నాయి. వాటన్నిటి కూడా మనం స్ట్రీమ్ లైన్ చేయాలని చెప్పేసి తీసుకున్నాం. అదేవిధంగా వికలాంగులు, వృద్ధులు ఎవరైతే ఉన్నారో అది ఆన్లైన్లో బుకింగ్ చేసుకోమంటున్నారు. చాలామంది వాళ్ళకి ఆన్లైన్లో బుక్ చేసుకోవడం చేతగాక చాలామంది రాలేకపోతున్నారు. వాళ్ళకి కూడా ఆఫ్లైన్లో కూడా అలౌ చేస్తే బాగుంటుంది అనేది ఒక ఆలోచన, ఒక రిప్రజెంటేషన్ వచ్చింది. దాన్ని కూడా అధికారులు దృష్టికి తీసి దాన్ని కూడా ప్రాబ్లమ్ సాల్వ్ చేద్దాం అనుకుంటున్నాం. అట్లాగే టీటీడీ ఉద్యోగులకి గతంలోనే మనం బోర్డులో నిర్ణయం తీసుకోలేదు, కానీ బోర్డు దృష్టికి వచ్చింది. వాళ్ళకి నేమ్ బ్యాడ్జ్ ఇవ్వాలి అనేది ఇప్పుడు ఈరోజు కూడా డిస్కషన్ జరిగింది. దాన్ని అధ్యయనం చేసి ఎవరైతే టెంపుల్ పరిధిలో ఉంటారో, ఎక్కడైతే ఈ పిలిగ్రిమ్స్ ఎవరైతే భక్తులు వస్తారో వాళ్ళని హ్యాండిల్ చేసే వాళ్ళకి కంపల్సరిగా ఐడెంటిటీ బ్యాడ్జ్ పెట్టమని చెప్పేసి అధికారులను కోరాను. అదేవిధంగా బ్రేక్ దర్శనం ఏదైతే ఉందో దాన్ని ముందులో ఏఏడి ఉండేది 5:30-6 గంటలకి, ఈరోజు కూడా 5:30కి పెట్టారు. దాన్ని ట్రయల్ రన్లో మళ్ళీ ఓపెన్ చేయండి, 10 గంటలకు అంతే కుదరట్లేదు, చాలామంది కంప్లైంట్ చేస్తున్నారని మా దృష్టికి వచ్చింది. దాన్ని కూడా అధికారుల దృష్టి తీసుకొస్తే వాళ్ళు కూడా అధ్యయనం చేసి త్వరలోనే అది కూడా పరిష్కారం చేస్తాం. ఇక కాశీమఠం ఏదైతే ఉందో వాళ్ళకు కూడా నిత్యహారితిలో వాళ్ళకి కూడా ఇవ్వాలని చెప్పేసి ఇవన్నీ కూడా నిర్ణయాలు తీసుకున్నాం. ఇకపోతే కొన్ని విషయాలు ఉన్నాయి, అవన్నీ కూడా మీకు సిపిఆర్ఓ కానీ వాళ్ళందరూ మీకు ఇస్తారు. ఈ గతంలో ఏర్పడిన అగమశాస్త్ర పండితులు ఎవరైతే ఉన్నారో సభ్యులు, వాళ్ళని కమిటీ, వాళ్ళని 5 మందిని కొత్త వాళ్ళని తీసుకొని పాత వాళ్ళని కొన్ని తప్పుడు నిర్ణయాలు తీసుకుని మా దృష్టికి వచ్చింది. వాళ్ళందరినీ కూడా డ్రాప్ చేసి కొత్త వాళ్ళని నిర్మించుకోవాలని చెప్పేసి ఒక బోర్డు నిర్ణయం తీసుకుంది. మిగిలిన ఏదైనా కింద శ్రీనివాస స్పోర్ట్స్ కాంప్లెక్స్లో ఏదైతే వాళ్ళు ఎప్పటి నుంచో వాళ్ళు అడుగుతున్నారు, వాళ్ళకి కూడా ఒక 1 crore రూపీస్ కానీ కావాలని అడిగారు. అది కూడా ఈరోజు శాంక్షన్ చేయటం జరిగింది. ఇకపోతే 5,258.68 కోట్లతో టీటీడీ 25-26 బడ్జెట్కి ఈరోజు బోర్డు ఆమోదం తెలిపింది. 5,258.68 కోట్లతో 5,258.68 కోట్లతో టీటీడీ 25-26 బడ్జెట్ బోర్డు ఆమోదం తెలిపింది. ఇక మీకు ఇది ఇంకా ఏమైనా డీటెయిల్ కావాలంటే మనకి సిపిఆర్ఓ మీకు మెయిల్ ద్వారా కానీ ఇంకా చేస్తారు. ఇంకేదన్నా నేను మర్చిపోయంటే దాన్ని ఫుల్ఫిల్ చేయాల్సిందిగా నేను ఈవో గారిని కోరుతున్నాను. లోనే వస్తుంది కాబట్టి అది కూడా చెప్పాను. అంటే క్యాన్సిల్ చేయడానికి కారణం ఫుటీల్స్లో వస్తుంది కాబట్టి దాన్ని టీటీడీ పర్పస్కి ఉపయోగించాలనే ఉద్దేశంతో ఆ ప్రపోజల్ ఒకటి పంపిస్తున్నాము. తర్వాత రిపేర్స్, ఇప్పుడు
ఈ విఐపి అకామిడేషన్ కానీ నాన్ విఐపి అకామిడేషన్ కానీ ముఖ్యంగా సాధారణ భక్తులకి మనం అలాట్ చేసే అకామిడేషన్లో అన్నీ కూడా వాటి స్టాండర్డ్ బాగుండాలి. కొన్ని అయితే మేజర్ రిపేర్స్ ఉన్నాయి. 12 బ్లాక్స్ నాన్ విఐపి అకామిడేషన్ కాటేజెస్ ఇవన్నీ ఏమైతే ఉన్నాయో అవి 12 బ్లాక్స్ 1875 రూమ్స్ ఉన్నాయి. అవి చాలా సంవత్సరాల నుంచి మేజర్ రిపేర్స్ ఉన్నా సరే అవి అలా నడిపించడం జరుగుతుంది. ఇవి మేజర్ రిపేర్స్ చేసి 26 crores సుమారుగా స్పెండ్ చేసి దాన్ని రిపేర్స్ అన్ని చేయించడానికి ఇన్ ప్రిన్సిపల్ బోర్డు ఒప్పుకోవడం జరిగింది. అలాగే మొత్తం మీద కొన్ని డిమాలిషన్ కూడా చేయాలి. అవి ప్రొసీజర్ ప్రకారం డిమాలిషన్ చేసి అక్కడ కొత్తగా బ్లాక్స్ కట్టడం అన్నీ కూడా హై స్టాండర్డ్లో ఈ సాధారణ భక్తులకు కూడా ఎక్కడా కంప్లైంట్ లేకుండా మంచి వసతి ఇవ్వాలనేది నిర్ణయం తీసుకోవడం జరిగింది. సుమారుగా 424 బ్లాకులు, 6282 రూమ్లు, 772 కోట్లు. కొంతవరకు దీంట్లో మళ్ళీ టీటీడీ ఎంత ఫండ్ పెట్టాలి, డోనార్ ఫండ్స్ ఇవన్నీ కూడా మళ్ళీ బోర్డులో నిర్ణయం జరుగుతుంది. బట్ ఇన్ ప్రిన్సిపల్ అవి అప్రూవ్ చేయడం జరిగింది. ఇది ఒక ముఖ్యమైన నిర్ణయం ఒకటి బోర్డు తీసుకోవడం జరిగింది. మిగిలినవన్నీ కూడా చైర్మన్ గారు గూగుల్ ద్వారా గూగుల్ ఏఐ టెక్నాలజీస్ ద్వారా వారు మనకి టెక్నాలజీ సర్వీసెస్ ఇవ్వడానికి ముందుకు వచ్చారు. వాళ్ళ సర్వీసెస్ ఉపయోగించుకొని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బేస్డ్ గూగుల్ కెమెరాస్ని ఉపయోగించుకోవడం, తర్వాత దర్శనానికి వాళ్ళ రికగ్నిషన్ ఫేషియల్ రికగ్నిషన్ సిస్టమ్స్ పెట్టుకోవడం, అలాగే ఏ విధంగా అయితే మనము ఫేషియల్ రికగ్నిషన్ సిస్టమ్ కానీ ఏఏ సిస్టమ్స్ కానీ ఉపయోగించి దర్శనం టైంని మనం స్ట్రీమ్లైన్ చేసుకుని తగ్గించుకోవడం, ఫిజికల్ క్యూ లైన్స్ తగ్గించుకోవడం ఇవన్నీ కూడా వారితో ఎంఓయూ చేసుకోవడం జరుగుతుంది. అది కూడా బోర్డులో ఇవాళ అప్రూవ్ చేయడం జరిగింది. ఆన్లైన్ లో ఉంది కదా, ఫిజికల్ గా అంటే ఫ్యామిలీకి ప్రతిరోజు ఇస్తున్నాం కదా సార్, మళ్ళీ ప్రత్యేకంగా శుభ్రం ఇవ్వడం అంటే వెనక ఏమైనా రీజన్ ఉందా సార్? కొంతమంది ఎంప్లాయీస్ అడిగారు, 2 మంది కలిసి శుభ్రం టికెట్లు కావాలని అడిగితే మేము దాన్ని అప్రూవ్ చేసాం. బ్రేక్ సమయం, ఇంకోటి బ్రేక్ సమయం ఉదయం 6 అంటే ఇంకా అదనంగా ఫెసిలిటీ ప్రొవైడ్ చేయమని అడుగుతున్నారు. అది ఇన్ ప్రిన్సిపల్ ఒప్పుకున్నారు. దాని మీద డీటెయిల్స్ వర్కౌట్ చేస్తాం. Foreign temple construction అనేది it's a major step sir in the history of foreign temple construction. So Agama consultations ఏమైనా చేయబోతున్నామా, and have any specific request come from abroad for construction of temples at specific high Hindu people living areas? వచ్చాయండి, చాలా అప్లికేషన్స్ వచ్చాయి. మనం వాళ్ళకి ఈ అగమ శాస్త్రం ప్రకారం ఏదైతే ఎలా టెంపుల్ కట్టాలి, ఎలా ఉండాలి అవన్నీ కూడా మనం డ్రాయింగ్స్ ప్రొవైడ్ చేయడం జరిగింది. కొన్ని కంట్రీస్కి మనం విగ్రహాలు కూడా ఇస్తున్నాము. ఇప్పుడు ఆస్ట్రేలియాలో అడిలైట్లో ఒక పెద్ద టెంపుల్ కడుతున్నారు. అది మనం ఫైనాన్షియల్ ఏమి చేయట్లేదు, కానీ ఈ టెక్నాలజీ ఏదైతే ఉందో ఈ మొత్తం డ్రాయింగ్స్ కానీ దానికి సంబంధించిన అన్ని కూడా ప్రొవైడ్ చేయాలి. ఎవరు అడిగినా ప్రొవైడ్ చేస్తాం, అందులో ఎలాంటి ఇబ్బంది లేదు. మన మ్యూజియం సాలార్జింగ్ మ్యూజియం వాళ్ళకి అది ఇస్తున్నారండి, సంబంధించిన వివరాలైనా డిస్కషన్ చేస్తాం. అది వాళ్ళ డిస్కషన్ ఏమి రాలేదండి. ఇన్ ప్రిన్సిపల్ అందరికి కొన్ని బ్లాక్స్ చాలా సంవత్సరాల నుంచి రిపేర్ చేయలేదు, కొన్ని బ్లాక్స్ బాగా పాత పడిపోయి అయినా కానీ దాన్ని ఉపయోగించి ఏదో పై మెరుగులు దిద్ది మనం ఇస్తున్నాము. అవి కాకుండా అవన్నీ కూడా కొన్ని ఏవైతే బాగా పాత పడిపోయి 60 సంవత్సరాల పైన పడినవి అవన్నీ కూడా ప్రాపర్గా టెక్నికల్ ఒపీనియన్ తీసుకుని అవన్నీ డిమాలిష్ చేసి కొత్త బ్లాక్స్ కట్టాలి. అందరికీ కూడా మంచి వసతి కల్పించాలనే ఉద్దేశంతో ఇవాళ బోర్డు నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇన్ ప్రిన్సిపల్ కొత్త 24-25 బడ్జెట్ లో 5,142 కోట్లు మనం చేశాం సార్. అదేనా స్లైట్లీ అని ఇంక్రీజ్ అయ్యింది, సేమ్ అదే రెక్టిఫై చేసాం సార్ మనం. చెప్పాను కదా 25-26 సార్. అది 25-26 కొత్త బడ్జెట్. అదే రివైజ్డ్ అని 24-25 ది ఫైనల్ ఇది 25-26 దట్ yes sir, yes 24-25 ఫైనల్ స్లైట్లీ లెస్ ఉంటుంది. రివైజ్డ్ ఉందా?
మీకు ఇస్తా ఈ ఫిగర్స్ మీకు పంపిస్తాం. 5179 crores అండి. 5179 crores రివైజ్డ్, ప్రీవియస్ ఇయర్ రివైజ్డ్. అంటే బ్రేక్ దర్శనం కంప్లీట్ గా టైమింగ్ ఉదయం 5 గంటలకు ఎక్స్పెక్ట్ చేయొచ్చా, లేకపోతే టైం వేసుకున్నారు? స్టడీ చేయమని స్టడీ చేస్తాం, రోడ్ లో స్టడీ చేయమన్నారు, అది స్టడీ చేస్తాం. వాటర్ బాటిల్ ఇష్యూ కూడా ఒకటి నడుస్తుంది సార్, దాని గురించి ఏమైనా డిస్కషన్ ఈ రోజు రాలేదు చర్చకి. ఇంకా నిర్ణయం చేయాలి. కాపీస్ మీరు ఎప్పుడన్నా అడగచ్చు. ఇదిగో ఆ పేపర్స్ తీసుకుంటారు. ట్రస్ట్ కి ఏదో సీఎం గారు పేరు ప్రపోజ్ చేశారు, మీరు ఏం పెట్టారు? అది కూడా చర్చలో వచ్చింది. గవర్నమెంట్ నుంచి ఏదంటే ఎవరైతే ఇంట్రెస్ట్ ఎక్కువ పే ఎంత ఆన్లైన్ బిడ్, అది మన చేతులు లేదు. ఎవరైతే ఎక్కువ బిడ్ చేస్తారో వాళ్ళకి ఇవ్వాలని చెప్పేసి మనకు ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి, దాని ప్రకారంగానే వెళ్తాం. లిమిటెడ్, నాట్ ఆల్. ఓన్లీ లిమిటెడ్, అందరికి ఇవ్వడం కానీ కాదు. కొన్ని రిప్యుటేషన్, కొన్ని పెద్ద బ్యాంక్స్ ఉంటాయి వేర్ దే హ్యావ్ హయ్యర్ రేటింగ్, క్రెడిట్ రేటింగ్, అలాంటి వాటికి ఇవ్వాలనేది నిర్ణయం తీసుకోవడం జరిగింది, అందరికీ ఇవ్వకుండా. పరకామణికి సంబంధించి ఆల్రెడీ ఒక కమిటీ ఉంది, ఎడిషనల్ ఈఓ గారు దాని మీద రిఫార్మ్స్ ఏమేమి తీసుకురావాలనేది కూడా స్టడీ చేస్తున్నారు. అది ఫైనలైజ్ అయిన తర్వాత దాని ప్రకారం అన్ని పరకామణిలో కూడా ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. ఆల్రెడీ కేసు నడుస్తుంది కదా, కేసు నడుస్తుంది. స్టేట్ విజిలెన్స్ లో ఆల్రెడీ ఎవరు రాజీ చేశారు? ఎక్కడండి? వాళ్ళకి అందరికి నోటీసులు ఇస్తున్నామండి. అది లాస్ట్ కూడా అయింది. ఎవరిని తప్పు చేస్తే ఉపేక్షించే సమస్య లేదు, చర్యలు జరుగుతున్నాయి. ఏ మఠమైనా పర్వాలేదు. సార్, తిరుమల ప్రధాన సమస్య పాదరక్షలు ముఠా ఒకటి ఉంది, చాలా మంది దొంగతనం పోతున్నాయి అని చెప్పని కంప్లైంట్. ఇక్కడ షాపులు లేవా అని అడుగుతారు. అది మా దృష్టికి అయితే రాలేదు, మరి ఇప్పుడు దాకా ఎవరు కూడా మనం పర్వాలేదు. ఒక పైలట్ ప్రాజెక్ట్ ఒకటి ఈ మధ్య ఇంప్లిమెంట్ చేసాం ఏటీసీ దగ్గర, చాలా సక్సెస్ఫుల్గా వచ్చింది. వీక్లీ ఒక ట్రక్ చెప్పులు మన కాకుల్మాన్ దగ్గరికి వెళ్ళేది. పైలట్ ప్రాజెక్ట్ ఇంప్లిమెంట్ చేసిన తర్వాత ఎగ్జాక్ట్గా 10 జతలు మాత్రమే మిగులుతున్నాయి అన్నమాట. వెరీ వెరీ సక్సెస్ఫుల్. దీన్ని మొత్తం కూడా మనకున్న అన్ని టీటీడీ మనకున్న ఈ ఫెసిలిటీస్లో రాబోయే కాలంలో బోర్డులో పెట్టుకొని అవన్నీ కూడా వాళ్ళు ప్రజెంటేషన్ ఇస్తారు. ఒక పైలట్గా చేస్తే వెరీ సక్సెస్ఫుల్గా వచ్చింది. అది ఒకసారి వాళ్ళు డీటెయిల్ డిపిఆర్ చేసుకొని బోర్డులో పెట్టుకొని అప్రూవల్ చేస్తే ఇండియాలో ఇట్స్ గోయింగ్ టు బి లైక్ స్టేట్ ఆఫ్ ఆర్ట్, అది మోడల్ అవుతుంది. దాన్ని అన్ని మొబైల్ తీసుకుంటారు, బార్ కోడ్ ఇస్తారు, మళ్ళీ రావచ్చు, మళ్ళీ తీసుకుంటారు. ఇక వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. టీటీడీ పాలక మండలిలో పలు కీలక నిర్ణయాలు. 2025-26 సంవత్సరానికి 5,258 కోట్ల రూపాయలతో వార్షిక బడ్జెట్కు ఆమోదం. చైర్మన్ బిఆర్ నాయుడు వెల్లడి. ప్రజా సమస్యల పరిష్కార వేదిక పీజీఆర్ఎస్ ద్వారా ప్రజల నుండి అందే ప్రతి అర్జీలకు నాణ్యతగా గడువులోపు పరిష్కారం చూపాలి. అధికారులకు తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర ఆదేశాలు. సకాలంలో పన్నులు వసూలు చేయండి. స్వచ్ఛ సర్వేక్షణలో తిరుపతిని మొదటి స్థానంలో నిలపండి. తిరుపతి నగర పాలక సంస్థ కమిషనర్ ఎన్ మౌర్య అధికారులకు ఆదేశాలు. క్షయరహిత రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి. ప్రపంచ క్షయవ్యాధి నివారణ దినోత్సవ ర్యాలీలో చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ పిలుపు. బోగస్ ఓటర్ కార్డుల ఏరివేతలో కీలక అడుగు.
ఆధార్తో ఓటర్ ఐడి అనుసంధానికి ఏర్పాట్లు శ్రీకాళహస్తి ఆర్డీఓ భానుప్రకాష్ రెడ్డి వెల్లడి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.